Good morning and thank you for joining the session. ఈరోజు టాపిక్ మనకి స్మోకింగ్ అండ్ సిగరెట్ అండ్ సొసైటీ వాట్ వీఆర్ స్టిల్ మిస్సింగ్ అనేది. ప్రపంచంలో ఒక నిజం ఉంటుంది, అదేంటంటే అంతా తెలిసిన వాడు ఏమీ తెలియని వాడు ఎవ్వరూ లేరు అనేది. సో ఎవరైనా ఒక చిన్న పిల్లవాడిని పిలిచి అసలు స్మోకింగ్ ఏమిటి అని అడిగితే వితౌట్ ఎనీ హెసిటెన్స్, ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ స్మోక్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే ఈ విల్ వితౌట్ క్లియర్గా చెప్తారు. ఇట్ ఈస్ మేబీ సంథింగ్ దట్ కాజెస్ ఒక చిన్న ఎక్స్ట్రాటిక్ ఫీలింగ్ ఏదో ఉంటుంది, పీపుల్ గెట్ ఎడిక్టెడ్ అని. అలానే యూనివర్సల్గా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఎవ్రీబడి యాక్సెప్ట్స్ ఇట్. సో ఎసెన్స్ ఈజ్ అబౌట్ బెటర్ పీపుల్ అండ్ బెటర్ సొసైటీ కదా. సో లెటర్స్ అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఆల్రెడీ. సో వాటిని లోతుగా ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో హీర్ ఇస్ చిన్న స్లైడ్ షో ఉంది, దీన్ని వన్ బై వన్ మనం వెళ్తూ లెట్స్ గో లిటిల్ డీపర్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ ఏంటంటే మన టాపిక్ సిగరెట్, సొసైటీ, వాట్ ఆర్ వి మిస్సింగ్ కదా. దీన్ని మనం మూడు ముక్కలుగా తీసుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ స్మోకింగ్, తర్వాత వాట్ ఈస్ సిగరెట్ అండ్ వాట్ సొసైటీ ఈజ్ మిస్సింగ్ అనేది క్లియర్గా మూడు ముక్కల్లో చెప్పేద్దాం. సో గో టు ద ఫస్ట్ స్లైడ్. ఫస్ట్ వాట్ ఈస్ స్మోకింగ్. ఇప్పుడు బర్నింగ్ ఆఫ్ ద ప్లాంట్ మెటీరియల్, మనం ఏదైనా అప్పుడు పాత కాలంలో మనం చూస్తే యూజువల్గా మనకి స్మోకింగ్ అంటే టొబాకో లీఫ్ ఉండేది. ఆ లీఫ్ని మనం డ్రై చేసి దాన్ని చుట్లు అంటారు కదా, చక్కగా ఇలా చుట్టేసి దాన్ని కంపస్ చేసి యూస్ టు ఇన్హేల్ ద రిజల్టింగ్ స్మోక్. సో ఈవెన్చువల్గా వెళ్ళే కొద్దీ కూడా స్మోకింగ్ అంటే ఇట్ ఈస్ రిఫరింగ్ టు నథింగ్ బట్ సిగరెట్. సో జనరల్ డెఫినేషన్ ఆఫ్ స్మోకింగ్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ బర్నింగ్ ఆఫ్ ఎనీ ప్లాంట్ మెటీరియల్. స్మోకింగ్ అన్న కాంటెక్స్లో చెప్తున్నాం కాబట్టి వీఆర్ రిఫరింగ్ టు బర్నింగ్ ఆఫ్ టొబాకో టిపికల్లీ, లైక్ మ్యారువానా కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల రిక్రియేషనల్ డ్రగ్స్, ఈవెన్ దే కెన్ బి స్మోక్డ్ ఆల్సో. బట్ జనరల్ కాంటెక్స్లో స్మోకింగ్ రిఫర్స్ టు స్మోకింగ్ ఆఫ్ టొబాకో ప్రోడక్ట్స్. తర్వాత వై డూ పీపుల్ స్మోక్, ఎందుకు స్మోక్ చేస్తారు అంటే బికాస్ ఆఫ్ ద సైకోడెలిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద నికోటిన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టొబాకో లీఫ్. సో ఇదేంటంటే ఈ నికోటిన్ ర్యాపిడ్గా మన బ్లడ్ స్ట్రీమ్లోకి అటెండ్ అయిపోద్ది, ఐ మీన్ ఎంటర్ అవుతుంది. సో దెన్ ఇట్ బ్రెయిన్లో ఉండే మన ఐ మీన్ హ్యాపీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, లైక్ ప్లెజర్ ఫ్యాక్టర్స్, దే ఇన్ఫ్లుయెన్స్ ద ప్లెజర్ కెమికల్స్ లైక్ డోపమైన్ కానీ అడ్రినలిన్, ఎండార్ఫిన్స్. సో మనం స్మోక్ చేసినప్పుడు అందుకే వి ఫీల్ దట్ లిటిల్ హై ఫీల్ అవుతాం, ఐ మీన్ దట్ ఎక్స్ట్రాటిక్ ఫీలింగ్ అనేది వస్తుంది. దట్స్ వై పీపుల్ స్మోక్. సో వై షుడ్ వి టాక్ అబౌట్ ఇట్ అంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్లీ దర్ ఏదర్ ఇన్బిల్ట్ అవుతుంది, లేకపోతే మన ప్రమేయం లేకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటికి జనరల్లీ మనం వెన్ వీ హ్యావ్ టు టేక్ మెషర్స్, బయట నుంచి తీసుకునే మెడిసిన్ కానీ అట్లాంటివి యూజువల్లీ యూస్ టు ఫిక్స్ ఇట్. బట్ స్మోకింగ్ అనేది ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్లీ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీలీ ప్రివెంటెడ్. మనం ప్రికాషన్స్ తీసుకొని మోడరైజ్ చేసినా కూడా లేదు, దాన్ని కంప్లీట్గా మనం అసలు అటువైపు వెళ్లకుండా కంప్లీట్గా దాని తాలూకు ట్రిగ్గర్స్ కానీ మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇట్స్ పాసిబుల్. ఓకే, సో స్మోకింగ్ రిఫర్స్ టు సిగరెట్ టిపికల్లీ అని చెప్పాం కదా. సో వాట్ ఈస్ ద సిగరెట్? ఇప్పుడు ఇది సిగరెట్, ఎవ్రీబడి నోస్ ఇట్. అయితే ఈ సిగరెట్లో 7,000 డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయని మనం చెప్తున్నాం. బట్ ఇంత చిన్న సిగరెట్ అన్ని కెమికల్స్ ఉంటాయా నిజంగా? ఈజ్ ఇట్ రియల్లీ దట్ బ్యాడ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్? మనకి ఇప్పుడు ఫస్ట్ టైం స్మోకర్స్ మేజర్లీ వెన్ దే స్టార్ట్ ఐ మీన్ డెవలపింగ్ ద హ్యాబిట్, సో దే డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా క్లియర్ కట్గా అసలు ఏముంది ఇది స్మాల్ సిగరెట్ సరదా తాగొచ్చు అనే ఐడియాతో మోస్ట్ ఆఫ్ దెమ్ దే కిక్ ఆఫ్. అయితే వెన్ యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఇట్ ఈస్ అండ్ వాట్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ దట్ గో ఇన్ టు దిస్, ప్రాబబ్లీ ఇట్ హెల్ప్స్ టు సీజ్ ద హ్యాబిట్, ఐ మీన్ పాజిటివ్ వేలో. నెక్స్ట్ వాట్ ఈస్ అ సిగరెట్ అని కనుక మనం చూస్తే ఇది చాలా హైలీ ఇంజనీర్డ్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు ఇప్పుడు మనకి నార్మల్ సిగార్ మనం అది తీసుకున్నప్పుడు టొబాకో లీఫ్ డైరెక్ట్గా దాన్ని డ్రై చేసి రోల్ చేసి తీసుకుంటాం కదా. ఇక్కడ వరకు సిగరెట్ ఇట్స్ ద సేమ్ కాంపోజిషన్, కాకపోతే లీఫ్ ఫామ్లో ఉండే టొబాకోని క్రష్ చేసి దాన్ని బ్లెండ్ చేసి ఈ ట్యూబ్ లోపల పెట్టి ఈ కార్నర్లో ఒక చిన్న ప్లగ్ పెట్టి దే డూ ఇట్. బట్ ఇట్స్ ద సేమ్ కాంపోజిషన్, నికోటిన్, ద ఎఫెక్ట్ ఈస్ డెలివరీ ఆఫ్ నికోటిన్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మట్. అయితే ఇది బ్యాడ్ అవును అని తెలియాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సిగరెట్. యాజ్ యూ నో, మనం చూసినప్పుడు ఫస్ట్ మనకు కనిపించేది బయట సిగరెట్ పేపర్ కనిపిస్తుంది, దెన్ యూ సీ ద సిగరెట్ బ్లెండ్, కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెండెడ్ ఇన్ టు ఎ ట్యూబ్, దెన్ యూ సీ ఎ ఫిల్టర్ హియర్, దెన్ రెమినెంట్ ఆఫ్ ద సిగరెట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ స్మోకింగ్ ఇట్స్ కాల్డ్ సిగరెట్ బట్.
సో నౌ లెట్స్ టాక్ అబౌట్ సిగరెట్ పేపర్. యుల్ బి సర్ప్రైజ్డ్ ఎంత ఇంజనీరింగ్ ఉంటుంది ఈ ప్రోడక్ట్లో అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని ఈ పేపర్ మనం బర్న్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? ఫస్ట్ లైట్గా నిప్పు అంటుకుంటుంది. దెన్ ఇట్స్ ఐ మీన్ ద ఫైర్ స్లోలీ స్టార్ట్స్ ప్రోగ్రెసింగ్, కొంచెం పెద్దగా అవుతుంది. బట్ మీరు వెన్ యూ బర్న్ ఏ సింపుల్ వైట్ పేపర్ ఆర్ ఏ బ్లాంక్ పేపర్, మీకు ఎక్కడా కూడా ఇట్స్ నాట్ దిస్ ఐ మీన్ ద ఫైర్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్. ర్యాపిడ్గా బర్న్ అవుతూ వెళ్ళిపోతుంది, స్మోక్ వస్తుంది. ఫైనల్గా వి ఫీల్ ఐ మీన్ వీ కెన్ సీ ద బొగ్గు, ఐ మీన్ వాట్ ఎవర్ ద యాష్ బ్లాక్ కలర్ వస్తుంది కదా. సిగరెట్ ఆల్మోస్ట్ సేమ్ వేలో ఫంక్షన్ చేస్తుంది. కాకపోతే సిగరెట్ పేపర్ బర్న్ చేసినప్పుడు ఒక నార్మల్ పేపర్ బర్న్ చేసినట్టుగా ర్యాండమ్గా బర్న్ అవ్వదు. బర్నింగ్ ప్రాసెస్ అంటే కంబషన్ అంటారు ఇక్కడ. ఆ కంబషన్ అనేది చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పైన ఉన్నది సిగరెట్ పేపర్ కదా. ద ఫస్ట్ థింగ్ దట్ యు సీ వెన్ యూ బర్న్ ఎ సిగరెట్, ఐ మీన్ వెన్ యూ కంబస్ట్ ఎ ప్రోడక్ట్, ఇక్కడ వచ్చేసి ఆర్గనైజ్డ్. అంటే మీరు ఈ టిప్లో లైటర్ వెలిగించారు, అప్పుడు ఐ మీన్ ర్యాపిడ్గా బర్న్ అవ్వకుండా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది హీట్ అనేది. ఆ స్లో ప్రోగ్రెషన్ ఆఫ్ హీట్ కోసం అని కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు ఈ పేపర్లో. దట్ లైక్ కెమికల్స్ లైక్ సోడియం పొటాషియం టార్ట్రేట్ కానీ, సోడియం సిట్రేట్, పొటాషియం సిట్రేట్ లాంటి కెమికల్స్ ఈ పేపర్లో యాడ్ చేస్తారు టు హ్యావ్ ఎన్ ఆర్గనైజ్డ్ హీట్ డిస్ట్రిబ్యూషన్. తర్వాత మనకి ఫిల్లర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి కంటికి కనిపించిన లైట్ పోర్స్ ఉంటాయి ఈ ఈ పేపర్లో. సో దట్ ఈస్ కాల్డ్ ఫిల్లర్స్. అవి ఏం చేస్తుందంటే పొరోసిటీ, ఇట్ రెగ్యులేట్స్ ద హీట్, లేదంటే అట్ ద సేమ్ టైమ్ ఎయిర్ ఎంత పాస్ అవ్వాలి, బికాజ్ ఆ కంబస్టన్కి ఫేవర్ అవుతుంది కదా ఎయిర్. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఈ ఈ ట్యూబ్ నుంచి వెళ్ళాలి, లేదా ఎంత అమౌంట్ ఆఫ్ స్మోక్ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఆ ఫిల్లర్స్ యాడ్ చేస్తారు దానికోసం. ఫిల్లర్స్ జనరల్లీ కాల్షియం కార్బోనేట్ అవన్నీ కూడా ఫిల్లర్స్ యాడ్ చేస్తారు కెమికల్స్. దెన్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిగరెట్, ఇనీషియల్లీ టు స్టార్ట్ ఆఫ్ విత్ పేపర్, దాన్ని ఇలా చక్కగా రోల్ చేసి మధ్యలో ఆ బ్లెండ్ పెట్టినప్పుడు లాస్ట్లో ఇక్కడ దీన్ని ఇట్లా ఈ సన్నగా ఒక నారో స్ట్రిప్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా ఇలా రోల్ చేసి ఐ మీన్ ఆ స్ట్రిప్ ఇలా గమ్తో పేస్ట్ చేస్తారు. అలా పేస్ట్ చేయడం కోసం గమ్ అరబిక్ యూస్ చేస్తారు అక్కడ. తర్వాత మనం ఇప్పుడు మనం నార్మల్గా ఒక పేపర్ బర్న్ చేసినప్పుడు మనకి బ్లాక్ కలర్ యాష్ వస్తుంది కదా. అదే మీరు సిగరెట్ బర్న్ చేసినప్పుడు అంటే ఇదంటే బ్రౌన్ కలర్ ఉంది, సినమన్ ఫ్లేవర్, బట్ యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద సిగరెట్స్ టిపికల్గా వైట్ కలర్ వస్తాయి. ఈవెన్ ద యాష్ లుక్స్ వైట్ కలర్లో ఉంటుంది కదా, లేదా కైండ్ ఆఫ్ లైట్ ఆ వైటిష్ టెక్స్చర్లో ఉంటుంది. టు అప్టైన్ అంటే ఆ టెక్స్చర్ రావడం, ఆ కలర్ రావడం కోసం దీంట్లో కొన్ని వైట్నర్స్ యూస్ చేస్తారు. అంటే ఈ పేపర్ ఇనిషియల్లీ దాన్ని బ్లీచ్ చేస్తారనమాట. సో బ్లీచింగ్ చేస్తారు, ఆ బ్లీచింగ్ కోసం యూస్ చేస్తారు టైటానియం ఆక్సైడ్. తర్వాత ఈ సిగరెట్ ఫైర్ రెసిస్టెంట్ అడెసివ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ, ఈ సిగరెట్ జనరల్లీ ఏంటంటే సగం బర్న్ చేసి విసిరేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా డ్రై ప్లాంట్ మెటీరియల్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ ఫైర్ హ్యాజర్డ్ కదా. సో అలా కాకుండా ఉండడం కోసం కొన్ని కంపెనీస్ దే ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ దీస్ బ్యాండ్స్ ఇన్ ద సిగరెట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మీరు సిగరెట్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఇది ప్లెయిన్ సిగారు, కొన్నిట్లో ఎలా ఉంటుందంటే ఇట్లా బ్యాండ్స్ ఉంటాయి. ఆ బ్యాండ్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మీ లైక్ ఒక రోడ్లో స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుగా కొంచెం వరకు బర్న్ అవుతుంది, తర్వాత బర్న్ అయింది అక్కడ వరకు వచ్చి ఆ బ్యాండ్ దగ్గరికి రాగానే ఐ మీన్ ఎక్స్టింగ్విష్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో అట్లాంటి కెమికల్స్ కొన్ని యూస్ చేస్తారు. అట్లానే కొన్ని ప్లాస్టిక్ కాంపౌండ్స్ ఉంటాయి, ఎథిలిన్ ఎసిడేట్ అని. సో ఇలాంటి కాంపౌండ్స్ కూడా విత్ ఇన్ ద పేపర్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆటోమేటిక్గా ఒక పాయింట్ తర్వాత దానంతట అదే ఐ మీన్ ఎక్స్టింగ్విష్ అయిపోద్ది అనమాట. దిస్ హెల్ప్స్ టు సేవ్ ద ఎన్వైరన్మెంట్. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న గబుక్కన ఎవరైనా యాక్సిడెంటల్గా ఫైర్ ఉన్నది వదిలేస్తే కూడా ప్రాబ్లం కాకుండా ఉండడం కోసం. బట్ దోస్ సిగరెట్స్ ఆర్ లిటిల్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్. తర్వాత ఇది నోట్లో పెట్టుకున్నప్పుడు బ్లాండ్ ఫ్లేవర్ లేకుండా ఉండడం కోసం ఈ పేపర్లో కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఈ రోలింగ్ పేపర్లో సో జనరల్గా మనకి ఐ మీన్ లైక్ క్యారమిల్ ఫ్లేవర్ అంటే సినమన్ ఫ్లేవరు, సో ఇట్లాంటి చాలా రకాల ఫ్లేవర్స్ కూడా ఈ పేపర్లో యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ సిగరెట్ బ్లెండ్. సో మనం సిగరెట్ పేపర్ చూసాం కదా, సో నెక్స్ట్ వచ్చేది సిగరెట్ బ్లెండ్. ఇప్పుడు మనకి టొబాకోకి సిగరెట్కి యాజ్ ఐ సెడ్ ఈ పార్ట్ ఆఫ్ ద సిగరెట్ వరకు రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఓన్లీ థింగ్ అక్కడ లీఫ్ని రోల్ చేస్తున్నారు, ఇక్కడ బ్లెండ్ అంటే అదే లీఫ్ని పౌడర్ ఫామ్లో చేసి
ఆ పౌడర్ని ఈ పైప్ లోపల, ఈ ట్యూబ్ లోపల మనం స్టఫ్ చేస్తున్నాం. ఆ స్టఫింగ్ని మనం బ్లెండ్ అంటున్నాం అనమాట. ఆ బ్లెండ్ దేనికోసం అంటే అసలు కాన్సెప్ట్ ఆఫ్ సిగరెట్ అదే కదా. కన్సిస్టెన్స్, టేస్ట్, ఫ్లేవరు, దానికి కొంచెం అరోమా యాడ్ చేయడం కోసం. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టొబాకో ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్జీనియా టొబాకో మోస్ట్ పాపులర్ వెరైటీ. సో దానికి కొంచెం స్వీట్ అండ్ మైల్డ్ టెక్స్చర్ ఉంటుంది. బర్లే వెరైటీస్ దే ఆర్ లైక్ నటీ, కొంచెం అర్తీ ఫ్లేవర్స్ ఉంటాయి. అదే ఓరియంటల్ అయితే కొంచెం అరోమాటిక్ అండ్ స్పైసీ ఉంటుంది. లటాకియా వెరైటీస్ స్మోకీ లెదరీ. పెర్క్ ఇస్ లిటిల్ పెప్పరీ అండ్ ఫ్రూటీ. సో డార్క్ ఫ్రైడ్ కెంటకీ వచ్చేసి కొంచెం స్మోకీ ఫ్లేవర్స్ ఉంటాయి. క్యావెండిష్ అనేది ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ లీఫ్ ఏం కాదు. జనరల్లీ వర్జీనియా అండ్ బర్లీ బ్లెండ్స్ కలిపి క్యావెండిష్. సో ఇవన్నీ ఏమిటంటే ఈ ఈ ఈ లీఫ్ని దాన్ని బ్లెండ్ చేసేసి, అంటే రకాలు పదార్థాలతో కూడా కలిపేసి దాన్ని ఈ పైప్ లోపల, ఈ ట్యూబ్ లోపల స్టఫ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ సిగరెట్ బ్లెండ్. మళ్ళీ ఇంకా ఏముంటుంది దీంట్లో అంటే, ఫస్ట్ బేసిక్ ఈజ్ ఆల్వేస్ టొబాకో లీఫ్. టొబాకో లీఫ్ తో పాటు ఇంకా కొన్ని అడిషనల్ థింగ్స్ కూడా ఉంటాయి ఈ బ్లెండ్ లో. నెంబర్ 1 వచ్చేసి హ్యూమెక్టెంట్స్. హ్యూమెక్టెంట్స్ అంటే ఇప్పుడు ఇది తయారు చేసాము. చేసిన తర్వాత సిగార్ని చాలా రోజులు షెల్ఫ్ లో ఉంటుంది. సో అట్మాస్ఫియర్ ఉన్న మాయిశ్చర్ అదంతా తీసుకుంటుంది కదా. సో నెంబర్ 1 మాయిశ్చర్ ని రీటైన్ చేసే కెపాసిటీ. ఇప్పుడు ఈ లీఫ్ ని లోపల బ్లెండ్ చేసేటప్పుడు కూడా కంప్లీట్ గా డ్రై అవుట్ అయిపోకూడదు. ఎంతో కొంత రెమినెంట్ మాయిశ్చర్ ఉండాలి. ఆ మాయిశ్చర్ ని చాలా కాలం పాటు, ఇది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ స్టేస్ ఇన్ ద షెల్ఫ్, అది రీటైన్ చేయడం కోసం దాంట్లో యూస్ చేసే ఆ మాయిశ్చర్ రీటైనింగ్ కాంపౌండ్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ హ్యూమెక్టెంట్స్ అంటారు. సో ఆ హ్యూమెక్టెంట్స్ కూడా హ్యూమెక్టెంట్స్ జనరల్ గా యాడ్ చేసేవి ఏంటంటే గ్లిజరిన్ కానీ ప్రాపిలిన్ గ్లైకాల్. సో ఇవన్నీ కూడా జనరల్ గా హ్యూమెక్టెంట్స్ లాగా యాడ్ చేస్తారు. తర్వాత ప్రిజర్వేటివ్స్, యాజ్ ఐ సెడ్, చాలా రోజులు షెల్ఫ్ లైఫ్ ఉండాలి కాబట్టి వాటికి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసినప్పుడు సాల్ట్ వేసి ప్రిజర్వేటివ్స్ పెట్టినట్టుగాను ఇక్కడ బెంజోయిక్ యాసిడ్ సాల్ట్స్ ప్రిజర్వేటివ్స్ గా యాడ్ చేస్తారు. తర్వాత ఫ్లేవరింగ్స్ అండ్ అరోమాస్, ఇది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ సిగార్ కంపెనీస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. లైక్ జనరల్ గా మోస్ట్ కామన్ ఫ్లేవర్స్ వచ్చేసి మెంథాల్, వెనిలా, ఇవన్నీ జనరల్. ఇప్పుడు క్యారమిల్ కూడా పాపులర్. సో ఈ ఫ్లేవర్స్ ఏం చేస్తాయంటే దే ఆల్సో రిడ్యూస్ ద హార్ష్నెస్ ఆఫ్ ద నికోటిన్. సో ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత బైండర్స్ అండ్ ఫిల్లర్స్. ఇప్పుడు ఈ సిగరెట్ స్ట్రిప్ అంతా మనకి ఏమంటారు, టొబాకో లీఫే ఉండదు. సో కొంతవరకే మనకి టొబాకో కాంపనెంట్ ఉంటుంది. సో మిగతాది ఉంటుంది కదా, అంటే బికాస్ ఇప్పుడు ఈ ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ ఉన్నాయి. ఈ ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ లో అన్ని సిగరెట్స్ ఆల్మోస్ట్ ఒకే సైజ్ లో ఉంటుంది, ఒకే షేప్ లో ఉండాలి, రైట్? సో అలా ఉండడం కోసం దాంట్లో కొన్ని ఫిల్లర్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు కొంతవరకు టొబాకో ఉంది, ఆ రెస్ట్ ఆఫ్ ద టు రీటైన్ ద షేప్ అండ్ ఆల్, జనరల్ గా హార్డ్ పార్ట్స్ ఆఫ్ ద లీఫ్ ఉంటుంది. అంటే ఆ బ్రాంచెస్ ఆఫ్ ద లీఫ్ కానీ, అక్కడ ఉండే స్టెమ్స్ కానీ, ట్విగ్స్, అవన్నీ కూడా గ్రైండ్ చేసేసి లేదా పౌడర్ ఫామ్ లో చేసి టు గెట్ దట్ కన్సిస్టెన్సీ అండ్ ఆ షేప్ రీటైన్ అవడం కోసం బైండర్స్, కొన్ని ఫిల్లర్స్ కూడా యూస్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి pH మోడిఫికేషన్ అండ్ అసిడిటీ రెగ్యులేటర్స్. సిగార్ కి pH చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వన్ డిఫరెన్స్ దట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ మన సిగార్ కి సిగరెట్ కి. సిగార్స్ మరి ఎవరైనా హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటే చాలా హార్ష్ గా ఉంటది కొంచెం వెన్ యూ టేక్ ద స్మోక్ ఇన్ సైడ్. ఈ pH, అసిడిక్ pH మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి కూడా కొన్ని అమోనియా లాంటి కొన్ని కెమికల్స్ ఈ బ్లెండ్ లో మిక్స్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కంబస్షన్ రెగ్యులేటర్స్. మనకి ఎలాగైతే పేపర్ కి కంబస్షన్ రెగ్యులేటర్స్ యాడ్ చేసామో సేమ్ అదే పద్ధతిలో బ్లెండ్ కూడా కంబస్షన్, అంటే ఎంత వరకు కంబస్ట్ అవ్వాలి, ఎంత హీట్ జనరేట్ అవ్వాలి అనేది కంట్రోల్ చేయడం కోసం కూడా ఈ పొటాషియం సిట్రేట్ లాంటి కొన్ని కంబస్షన్ రెగ్యులేటర్స్ కూడా ఈ బ్లెండ్ లో యాడ్ చేస్తారు. నెక్స్ట్ సిగరెట్ ట్యూబ్. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ మేడ్ సిగరెట్ కదా. కొన్ని సిగరెట్స్ ఇలా జస్ట్ ఫిల్టర్ వరకే తయారు చేసేసి ఇలా ఎంటీ ప్లగ్స్ ట్యూబ్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు మనం కాఫీ బీన్స్ కానీ తీసుకొచ్చి మన ఇంట్లో గ్రైండ్ చేసుకొని మనకు కావాల్సిన ఫ్లేవర్ తెచ్చుకున్నట్టుగానే పీపుల్ కస్టమైజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన బ్లెండ్ లోపల యాడ్ చేసుకొని దే స్మోక్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్డ్ ట్యూబ్స్ అనమాట. నెక్స్ట్ సిగరెట్ ఫిల్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. సిగరెట్ ఇండస్ట్రీలో ఈ ఫిల్టర్ అనేది గేమ్ చేంజర్. ఎందుకంటే
ఇప్పుడు మనకి సిగార్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా లీఫ్ ని కన్జ్యూమ్ చేసేవాళ్ళం కదా. సో దాని వల్ల మనకి చాలా ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయని రియలైజ్ అయిన తర్వాత cigarette industry, they came up with this new innovative product called cigarette filter. సో ఈ ఫిల్టర్ జనరల్ గా ఏం చేస్తుందంటే, ఐ మీన్ ద వే దే అడ్వర్టైజ్డ్ ఇట్, అమౌంట్ ఆఫ్ నికోటిన్ దట్ గోస్ ఇన్ టు ద సిస్టమ్ కంపారిటివ్లీ చాలా తగ్గిపోతుంది అనే మార్కెటింగ్ స్ట్రాటజీలో దే ఫస్ట్ కేమ్ అప్ విత్ ద ఫిల్టర్. సో నిజంగా సిగరెట్ ఇండస్ట్రీలో ఫిల్టర్ అనేది ఒక పాయింట్ లో గేమ్ చేంజర్. సో ఈ ఫిల్టర్స్ ఎలా తయారవుతాయి అంటే, సెల్యులోజ్ ఎస్టేట్ అనే పదార్థం ఉంటుంది జనరల్ గా, అంటే ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్. తర్వాత అట్లానే వుడ్ ఫైబర్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్ అన్ని కూడా ఒక టైట్ గా దాన్ని ఆ ట్విగ్ ప్యాక్ చేసి ఆ లోపల ప్లగ్ లోపల ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫిల్టర్ తయారు చేస్తారు. సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం స్మోక్ చేసినప్పుడు త్రూ ద మౌత్ వెళ్తుంది కదా. సో ఫస్ట్ ఈ నోట్లో పెట్టుకున్నప్పుడు ఇది వెట్ అయిపోద్ది ఈ ఏరియా. సో ఐ మీన్ ఆ వెట్నెస్ ని కూడా ఇది ఈ ఫిల్టర్ కొంచెం రెసిస్ట్ చేసుకొని కంట్రోల్ చేస్తుంది, సో దట్ ఇట్ వుడెంట్ బి ముషి అవ్వకుండా. తర్వాత మనం స్మోక్ చేసేటప్పుడు ఆ పొగ లోపలికి వెళ్ళేటప్పుడు ద అమౌంట్ ఆఫ్ స్మోక్ దట్ గెట్స్ ఇన్ టు ద సిస్టమ్ రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లోపల ఈ బ్లెండ్ బర్న్ అవుతున్నప్పుడు మీన్ చిన్న బర్న్ అయిన యాష్ ఏదైతే ఉందో అది కూడా లోపల సిస్టమ్ లోకి వెళ్లకుండా లోపల ఐ మీన్ ఫైబర్స్ లో ట్రాప్ అవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. దెన్ లాస్ట్ వన్ ఇస్ ద సిగరెట్ బట్ ఆఫ్ ద సిగరెట్ ఇస్ నథింగ్ బట్ స్మోక్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఐ మీన్ డిస్పోజ్ అయిపోతున్న పోర్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ బట్. దాంట్లో ఒక్కోసారి రిమినెంట్ ఆఫ్ ద టొబాకో బ్లెండ్ ఉండొచ్చు, ఆబ్వియస్లీ ఫిల్టర్ కూడా ఉంటుంది. వెల్, సిగరెట్ బట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ దట్. ఇట్స్ నెంబర్ వన్ కాంట్రిబ్యూటర్ ఫర్ లిటర్ అనమాట. నెక్స్ట్, సో సిగరెట్ అంటే ఏమిటనేది బేసిక్ కాన్సెప్ట్ మనకు అర్థమైంది. తర్వాత ఆర్ దేర్ ఎనీ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ సిగరెట్? సో నెంబర్ వన్ కాంట్రిబ్యూటర్ ఇస్ క్యాన్సర్, మనందరికీ తెలుసు. సో ఫస్ట్ మనకి థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది, అట్లానే మౌత్ క్యాన్సర్, మనకి అల్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ రెస్పిరేటరీ డిసీజెస్ అందరికీ తెలిసిందే, సిఓపిడి, లాడ్ ఆఫ్ సిఓపిడి డిసీజెస్, తర్వాత క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసిమా, అట్లానే ఆస్మా కానీ ఒక్కోసారి పర్మనెంట్ గా లంగ్స్ కూడా డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్ వస్తాయి, లైక్ మనకి హై బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ క్లాట్స్, అలానే ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం, స్ట్రోక్స్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ డయాబెటీస్ చూస్తే ఇట్స్ నెంబర్ వన్ కాంట్రిబ్యూటర్ ఫర్ టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు మనకి విజరల్ ఆర్గాన్ డ్యామేజే కాకుండా దీంట్లో కొన్ని నార్మల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డెంటల్, ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించుంటే వాళ్ళ పళ్ళు ఒకలాంటి ఎల్లో కలర్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టార్ ఇన్ సిగరెట్ స్మోక్. సో డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, అండ్ ఒక్కొక్కసారి ప్రీమెచ్యూర్ ఏజింగ్ కనిపిస్తుంది. అట్లానే రెడ్యూస్డ్ ఫర్టిలిటీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం, సో ఇట్లాంటివన్నీ చాలా కామన్ గా చూస్తుంటాం. లాట్ ఆఫ్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోక్. సో మనకి సిగరెట్ అంటే ఏంటో, ఐ మీన్ స్మోకింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనకు ఒక ఓవరాల్ ఐడియా వచ్చింది. సో వీ నో వాట్ ఈస్ ద సిగరెట్. సో ఇప్పుడు థర్డ్ పార్ట్ ఆఫ్ ద టాపిక్ ఈరోజు సిగరెట్. ఒకసారి మళ్ళీ వెళ్దాం దీనికి, స్మోకింగ్ అండ్ సొసైటీ, వాట్ వీఆర్ మిస్సింగ్. సో స్మోకింగ్ అంటే ఏమిటో చూసాము, సిగరెట్ అంటే ఏమిటో చూసాం. అయితే స్మోకింగ్ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్మేషన్, సిగార్ నుంచి సిగరెట్స్ వచ్చాయి. ఒక పాయింట్ తర్వాత పీపుల్లో అవేర్నెస్ వచ్చింది, లైక్ సిగరెట్స్ అనేవి దే కాజ్ లాట్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దే ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్. సో దట్ ఈస్ ద పాయింట్ వెన్ ఒక మధ్యలో అంటే సిగరెట్ నుంచి ఈ సిగరెట్ కి ట్రాన్సిషన్ అయ్యే ఆ పీరియడ్, ఆ మధ్యలో కనుక స్టాటిస్టిక్స్ చూస్తే దెర్ ఈస్ ఏ ర్యాపిడ్ డ్రాప్ ఆఫ్ స్మోకర్స్ నెంబర్. సో దట్ ఈస్ ద పాయింట్ వెన్ సిగార్ ఇండస్ట్రీ కేమ్ అప్ విత్ ర్యాపిడ్ ఇన్నోవేషన్స్. దట్ ఈస్ వెన్ ఈ సిగరెట్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఒక్కసారి బ్రీఫ్ గా ఈ సిగరెట్ గురించి కూడా చూద్దాం. ఇందాక మనం చూసాం కదా టాపిక్ లో, వాట్ ద సొసైటీ ఈజ్ స్టిల్ మిస్సింగ్ అనేది, దిస్ ఈస్ ద యాక్చువల్ మిస్సింగ్ లింక్. ఎవాల్వింగ్, నాట్ ద ఈ సిగరెట్ బట్ ద ఎవాల్వింగ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ కేమ్ అప్ విత్ ఈ సిగరెట్స్. ఇప్పుడు ఇది మనకి తెలియాలంటే టొబాకోలో ద పాయింట్ ఆఫ్ టొబాకో ఈజ్ డిస్పర్సల్, ఐ మీన్ డిస్పోజల్ ఆఫ్ నికోటిన్ ఇన్ టు ద బాడీ.
ట్రాన్స్ఫార్మింగ్ మెకానిజం కదా. సో టొబాకోని బాడీలోకి పంపించే మెకానిజము సిగరెట్స్ లో కాకుండా త్రూ ఈ సిగరెట్స్ చేశారు, ర్యాపిడ్ ఇన్నోవేషన్స్ ద్వారా. సో హౌ దే డిడ్ ఇట్ అనేది ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. సో వాట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సిగరెట్? ఇప్పుడు టొబాకోని మనం దాన్ని క్రష్ చేసి సిగరెట్ లో పెట్టి నికోటిన్ ని డిస్పర్స్ చేశారు. అదే ఇన్స్టెడ్ ఆఫ్ లీఫ్ ఈ దీనికి బ్లెండ్ చేయడం కానీ ఈ ప్రాసెస్ అంతా అవాయిడ్ చేసి డైరెక్ట్ గా టొబాకో లీఫ్ తీసుకొని దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ అంటే ఆ కెమికల్ ఆ నికోటిన్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ నికోటిన్ ని వేపర్ ఫార్మ్ లో కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని ఏదైతే ఇక్కడ మనం టొబాకోలో స్మోకింగ్ అంటామో ఇక్కడికి వచ్చేటప్పటికి వేపింగ్ అంటాం. ఎందుకంటే ఆ రిజల్టింగ్ స్టీమ్ ఏదైతే ఉందో ఆ స్టీమ్ ని మనం లోపలికి ఇన్హేల్ చేసేస్తాం. సో దట్ ఈస్ ఓవరాల్ కాన్సెప్ట్. ఈ డెలివరీ మెకానిజం, ఈ నికోటిన్ డెలివరీ మెకానిజం ఏదైతే ఉందో ఆ డెలివరీ చేయడం కోసం తయారు చేసిన ఆ డివైస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ సిగరెట్. మీకు ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ ఇట్. చిన్న ఎలా ఉంటుందంటే చిన్న పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది అనమాట అది. ఓకే, సో లెట్స్ గో. ఇదే బేసిక్ ఎక్స్ప్లెనేషన్. అదే నికోటిన్ డెలివరీ సిస్టమ్ ఈఎన్డిఎస్ అంటారు. యాజ్ యూ సీ ఇన్ ద పిక్చర్ ఇట్స్ చిన్న బ్యాటరీ పవర్డ్ మెకానిజం ఉంటుంది. ఈ మధ్యలో ఉండేది కార్ట్రిడ్జ్. ఆ కార్ట్రిడ్జ్ లో నుంచి లిక్విడ్ ఏదైతే నికోటిన్ సబ్స్టెన్స్ ఉందో ఉంటుంది. సో ఇది మౌత్ పీస్. దట్స్ హౌ పీపుల్ టేక్ ఇట్ ఇన్ సైట్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సిగరెట్ ఇందాక మనం చూసాం కదా, అట్లానే బ్రీఫ్ గా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈ సిగరెట్ కూడా చూద్దాం. ఈ పిక్చర్ లో మీరు చూస్తే కనుక ఒక చిన్న బ్యాటరీ డివైస్ ఉంటుంది. మౌత్ పీస్ దగ్గర మనం పెట్టుకొని స్టీమ్ ఇన్హేల్ చేసినప్పుడు ఒక చిన్న సెన్సరీ డిటెక్టర్ ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్ హీటింగ్ అప్ ద ఆ కాయిల్స్ హీట్ అయ్యి స్టార్ట్స్ హీటింగ్ అప్ ద ఆ కార్ట్రిడ్జ్ లో ఉన్న ఆ లిక్విడ్ హీట్ అయ్యి హీట్ అయిన లిక్విడ్ ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసి హీట్ చేసినప్పుడు నీళ్లు బాయిల్ అయ్యి ఆ స్టీమ్ బయటకు వస్తుంది కదా, ఆల్మోస్ట్ అలాంటి మెకానిజమే. రిజల్టింగ్ స్టీమ్ మనం ఇన్హేల్ చేసినప్పుడు ఆ నికోటిన్ బాడీలోకి ఎంటర్ అయ్యి ఇట్స్ ద సేమ్ ఎఫెక్ట్. మన సిగరెట్ తాగినప్పుడు ఎలాంటి స్మోక్ చేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. బట్ డెలివరీ మెకానిజం డిఫరెంట్ ఉంటుంది అంతవరకే. సో ఇట్స్ గో టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఈ సిగరెట్. ఇప్పుడు మనకి సిగరెట్ చేసినప్పుడు సిగరెట్ పేపర్ ఉంది, సిగరెట్ బ్లెండ్ ఉంటుంది, తర్వాత ఒక ఐ మీన్ ఒక ప్లగ్ ఉంది, దానికి ఒక ఫిల్టర్ ఉంది, ఇవన్నీ అటాచ్ చేశాం కదా సిస్టమ్ లో. సో ఇది ఎన్హాన్స్ చేయటం కోసం ఈ టేస్ట్ ఆఫ్ ద సిగరెట్ కానీ ఓవరాల్ ఫీల్ ఆఫ్ ద స్మోక్ కానీ ఎన్హాన్స్ చేయటం కోసం కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సిగరెట్ లో కూడా చాలా కాంపౌండ్స్ మనం యూజ్ చేసినట్టుగానే ఈ సిగరెట్ లో కూడా మనం చాలా రకాల కాంపౌండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం టు ఎన్హాన్స్ ద ఫ్లేవర్, టు బ్రింగ్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాన్ని మనం వేప్ జ్యూస్ అంటాము. ద ఎంటైర్ ప్రాసెస్ యాజ్ వి డిస్కస్ ఇట్స్ కాల్డ్ వేపింగ్. సో ఈ లిక్విడ్ ఏదైతే హీట్ అవుతుందో ఆ లిక్విడ్ లో కూడా కొన్ని బ్రేక్ డౌన్ కాంపోనెంట్స్ స్లోగా చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇస్ ప్రాపిలిన్ గ్లైకాల్. ఇప్పుడు నికోటిన్ అనే సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 2 ml ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో హైపోథెటికల్ గా 2 ml మనకి నికోటిన్ ఉండదు కదా. సో దే మస్ట్ బి ఏ సాల్వెంట్. దాన్ని తీసుకొని దాంట్లో ఆ నికోటిన్ ని కేర్ఫుల్ గా డిజాల్వ్ చేస్తారు. సో జనరల్ గా దాన్ని యూజ్ చేసే సాల్వెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని జనరల్ గా మనం యూజ్ చేసేది ప్రాపిలిన్ గ్లైకాల్ అంటారు. దానికి ఏం కలర్ ఉండదు, కలర్లెస్ లిక్విడ్. దాంట్లో ఇట్స్ యూజువల్లీ మనం ఎలాగైతే సిగరెట్ బ్లెండ్ యూజ్ చేసామో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని బ్లెండ్ చేయడం కోసం ప్రాపిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ యూజ్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ వెజిటేబుల్ గ్లిజరిన్. వెజిటేబుల్ గ్లిజరిన్ అనేది ఏంటంటే ఆ స్మోక్ ఎంత అమౌంట్ ఆఫ్ స్మోక్ జనరేట్ అవ్వాలి అనేది జనరల్ గా వెజిటేబుల్ గ్లిజరిన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆల్సో నికోటిన్ డెలివరీకి కూడా యూజ్ అవుతుంది. దెన్ ఆబ్వియస్లీ నికోటిన్ ద మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్ మనం మాట్లాడుకున్నట్టుగానే. సో సేమ్ మనం సిగరెట్ లో డిస్పోజ్ చేసినట్టుగానే ఆ నికోటిన్ అనేది ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి లిక్విడ్ ఫామ్ లో తీసుకొచ్చేసి దాన్ని ఆ కార్ట్రిడ్జ్ లో పెట్టి డిస్పోజ్ చేస్తూ ఉంటారు బాడీలోకి. నెక్స్ట్ ఫ్లేవరింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లేవరింగ్స్, స్పెషల్లీ ఈ సిగరెట్ కాంటెక్స్ట్ లో. ఎందుకంటే అసలు ద మెయిన్ ఛాలెంజ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మిస్సింగ్ లింక్ అనేది. ఆ మిస్సింగ్ లింక్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఫ్లేవరింగ్సే. ఎందుకంటే సిగార్ చాలా హార్ష్ ఉంటుంది. సిగరెట్ బికాస్ ఆఫ్ ద ఫిల్టర్ హార్ష్నెస్ ని చాలా వరకు రెడ్యూస్ చేశారు కదా. ఇక్కడ మనకి సిగరెట్ ఫిల్టర్ ఎలా అయితే గేమ్ చేంజరో ఈ సిగరెట్ లో గేమ్ చేంజర్ ఫ్లేవరింగ్స్ అనమాట. ఎందుకు అంటే
ఈ ఫ్లేవరింగ్స్ మెంథాల్ కానివ్వండి, లేకపోతే వెనిల్లా కానీ, ఈ నికోటిన్ డెలివరీ మన స్మోక్ చేసినప్పుడు లోపలికి ఎలా వెళ్తుంది కదా, దాని హార్ష్నెస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనకు తెలియకుండా చేస్తాయి ఈ ఫ్లేవరింగ్స్ అనేవి. అది కైండ్ అంటే ఇంకా స్మూత్ చేస్తుంది అనమాట ఆ స్మోక్ బాడీలోకి వెళ్ళడాన్ని. సో ఈ సిగరెట్స్లో ఇప్పుడు మనకి ఏమని అడ్వర్టైజ్ చేశారు, సిగరెట్స్ మంచివి కాదు, దాంట్లో కూడా ఎంతో కొంత టార్ కానీ సిగ్నిఫికెంట్ గానీ బాడీలోకి వెళ్తుంది. దీన్ని టోటల్ గా కంట్రోల్ చేయటం, ఎందుకంటే స్మోక్ ఉండదు, టార్ ఉండదు, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది ఈ సిగరెట్. ఇఫ్ యూ రియల్లీ కెనాట్ క్విట్ స్మోకింగ్, ఈ సిగరెట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అని మార్కెటింగ్ చేస్తున్నారు కదా, ఐ మీన్ ఆల్ ది సిగరెట్ ఇండస్ట్రీ. ఇది యాక్చువల్ గా రాంగ్, తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఈ ఫ్లేవరింగ్స్ అన్ని తీసుకొని దాన్ని ఆ ఎఫెక్ట్ ఆఫ్ నికోటిన్ తెలియకుండా నికోటిన్ ని బాడీలోకి ఈ స్మూత్ వేలో పంపించేస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు పఫ్ తీసుకున్నప్పుడు, ఇది మెయిన్ గా చుట్టా వర్సెస్ సిగరెట్ తాగిన వాళ్ళకి ఈ డిఫరెన్స్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆ హార్ష్నెస్ ఎప్పుడైతే అంటే న్యూట్రల్ అయిపోతా ఉంటుందో, ఆటోమేటిక్ గా మనకి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండదు కదా వెన్ యూ స్మోక్. సో యూ టేక్ చాలా డీపర్ పఫ్స్ తీసుకుంటాము. అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ పఫ్స్ కూడా పెరుగుతుంది. చుట్ట తాగేవాళ్ళు ఒక్క చుట్ట తాగుతారండి. అదే మీరు సిగరెట్ తాగేవాళ్ళు చూస్తే ఒక్క చుట్ట ఈజ్ ఈక్వల్ టు 20 సిగరెట్లతో మీరు ఈజీగా తీసుకోగలుగుతారు. అదే మీరు ఈ లిక్విడ్ కానీ వేపింగ్ కానీ చేసేటప్పుడు అసలు మీరు ఎంత అమౌంట్ ఆఫ్ నికోటిన్ వెళ్తుంది అనేది లిటరలీ మీరు క్యాల్కులేట్ చేయలేరు. ఎందుకు అంటే అంటే మీకు ఆ ఎఫెక్ట్ కూడా తెలియదు. యూ డోంట్ ఫీల్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ ఫీల్ లేకుండా చేసే థింగ్స్ వచ్చేసి ఫ్లేవరింగ్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. తర్వాత అదర్ కెమికల్ అడిటివ్స్. ఇదైతే అసలు ఇప్పుడు మీరు ఈ ఎఫ్డిఏ నామ్స్ కానివ్వండి, సిగరెట్ ఇండస్ట్రీలో జరిగే అంటే ఈ ఎస్పెషల్లీ ఈ సిగార్ దీంట్లో ఈ ఎడిటివ్స్ చాలా ఉంటాయి. అంటే దట్ మేక్ యూ గో ఫర్ అన్ ఈ సిగరెట్. అసలు అది ట్రేడ్ సీక్రెట్స్. అది అది లాస్ కూడా ఎలా డిజైన్ అయి ఉంటది, ఈ సిగరెట్ లాబీ కానీ, ఐ మీన్ వారి ఇన్ఫ్లుయెన్స్ చేసి తయారు చేసిన లా కానీ ఎలా ఉంటుందంటే, అసలు మీకు అది ఎక్కడా కూడా ప్యాకేజింగ్ లో మీరు రాయవలసిన మెన్షన్ ఫలానా ఉందని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన లా కూడా మీ ఐ మీన్ ఇట్ వుడెంట్ మ్యాండేట్ కూడా చేయదు మీకు. అది మీరు కంపల్సరీగా ఏం యూజ్ చేస్తున్నారు అనేది. సో ఇట్స్ బిగ్, ఏ కంపెనీకి ఆ కంపెనీ వాళ్ళ ఓన్ ట్రేడ్ సీక్రెట్స్ కూడా ఉంటాయి దాంట్లో. నెక్స్ట్, సిగరెట్ వర్సెస్ ఈ సిగరెట్ క్విక్ గా అసలు డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాం. సో సిగరెట్ యాజ్ వి నో టిపికల్లీ టొబాకో లీఫ్ ఉంటుంది. ఈ సిగరెట్ లో దెర్ ఇస్ నో టొబాకో లీఫ్. సిగరెట్ వచ్చేసి కంబషన్ బై ఇగ్నిషన్, అంటే మనం బర్న్ చేసి తీసుకుంటాం. ఇక్కడ కంబషన్ ఏమి ఉండదు. జనరల్ గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ ఈ సిగరెట్స్ లో మీరు పఫ్ తీసుకున్నప్పుడు మాత్రమే యాక్టివేట్ అయ్యి చిన్న లైట్ వెలుగుతుంది. ఇందాక మనం అనాటమీలో చూసాం కదా, ఆ చిన్న లైట్ వెలుగుతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు మాత్రమే ఇమీడియట్ గా అది స్పార్క్ అయ్యి ఐ మీన్ హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో టెక్నికల్ గా మీరేమి యూ డోంట్ లిట్ ఎనీథింగ్. సో దెన్ ఆబ్వియస్లీ దాంట్లో స్మోక్ అంటారు. దీంట్లో స్మోక్ అనేది ఏం లేదు. సో ఇట్స్ యూజువలీ రీప్లేస్డ్ బై వేపర్, రీప్లేస్ అయిపోతుంది. దెన్ టార్, ఇట్స్ సిగరెట్ లో టార్ ఉంటుంది. ఈ సిగరెట్ ఆఫ్ కోర్స్ టార్ ఫ్రీ. నెక్స్ట్ కార్బన్ స్మోక్ ఉంటుంది కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి. ఈ సిగరెట్ లో కార్బన్ మోనాక్సైడ్ ఏమీ ఉండదు. అయితే మీరు ఈ రెండు డిఫరెన్సెస్ చూసినప్పుడు ఈ సిగరెట్ బెటర్ కదా అనే ఫీలింగే మనకు కూడా వస్తుంది కదా ఈ డిఫరెన్సెస్ చూసినప్పుడు. ఒకసారి మనకి దాంట్లో ఉండే ఇంకా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాం. నికోటిన్, యాజ్ వి నో, వి టాక్డ్ అబౌట్ ఇట్. టార్ అస్టికి సబ్స్టెన్స్ ఏదైతే దట్ కోట్స్ అండ్ దట్ స్పాయిల్స్ ద ఐ మీన్ టీత్, డెంటల్ క్యావిటీస్ కానివ్వండి, తర్వాత మనకి ఐ మీన్ దట్ లంగ్స్ ని కానీ మన ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీని అబ్స్ట్రక్ట్ చేయటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ ఆబ్వియస్లీ సిగరెట్స్ లో ఉంటుంది, ఈ సిగరెట్ లో ఉండదు. కాకపోతే ఈ సిగరెట్ లో హెవీ మెటల్స్ ఉంటాయి, లైక్ నికెల్ అంటే టిన్, లెడ్ అలాంటి హెవీ మెటల్స్ ఉంటాయి. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక ప్రిజర్వేటివ్స్ కింద కానీ, లేకపోతే ఆ బ్లెండ్ ఈవెన్ కన్సిస్టెన్సీకి కానీ, లేక స్మోకింగ్ ఎఫెక్ట్ పెంచడం కోసం కానీ సిగరెట్ లో మనం హైడ్రోజన్ సైనైడ్ అంటే అమోనియా లాంటి పదార్థాలు యాడ్ చేసాం కదా. ఈ సిగరెట్ లో ఏం చేస్తారంటే విసిఓస్ అంటారు, అంటే బెంజీన్, ఫార్మాల్డిహైడ్ లాంటి కెమికల్స్, వొలటైల్ కాంపౌండ్స్ ఉంటాయి. వొలటైల్ ఇస్ నథింగ్ బట్ మీరు ఎక్స్పోజ్ చేసినప్పుడు గాలికి ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. సో జనరల్ గా ఇప్పుడు మనకి ఆటోమొబైల్స్ ఉంటాయి కదా, దాని స్మోక్ లో ఉండే
కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అంత హార్ష్ కెమికల్స్ కూడా ఈ సిగరెట్స్లో ఉంటాయి. ఆబ్వియస్లీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఫ్లేవరింగ్ కెమికల్స్ లంగ్ డిసీజెస్ కాజ్ చేసే అసలు ఏం కెమికల్స్ యాడ్ చేశారు అనేది 90% అది ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. చాలా ఫ్లేవర్స్, ఫ్లేవనాయిడ్స్, ఇంకా చాలా రకాల కెమికల్స్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు మన టాపిక్ లో స్మోకింగ్ అంటే ఏమిటో చూసాము, ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ చూసాము. సో ఇప్పుడు మనకున్న ఛాలెంజెస్ అంటే వాట్ ఆర్ వి మిస్సింగ్ అనే దాంట్లో టెక్నికల్ గా ఏం మిస్ అవుతున్నారు పీపుల్ అనేది మనకు ఒక ఐడియా వచ్చింది కదా. అయితే ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఈ కేసులో సిగరెట్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఇట్ కెన్ బి సింపుల్ ఫుడ్ ప్రోడక్ట్ కూడా అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఇండస్ట్రీలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా. సో ఎవరైనా క్లినికల్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది, లేదా ఒక డ్రగ్ కూడా అయి ఉండొచ్చు. సో ఇండస్ట్రీలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం కొన్ని రకాల పర్మిషన్స్ మనం అథారిటీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కూడా అథారిటీకి కొంత కంట్రోల్ ఉంటుంది. తర్వాత ఆ ప్రోడక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ ఉంది, పేషెంట్ తీసుకున్నాడు, ఆ డ్రగ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, వెంటనే తెలియదు కదా, డేటా ఉండదు. అంటే ఆఫ్టర్ వైల్, అంటే 4 ఏళ్ళు వాడిన తర్వాత, 5 years వాడిన తర్వాత ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే ఆ స్టడీ కూడా ఉంటుంది కదా. దాని మీద కూడా కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. సో ఇవన్నీ దే ఆల్ కమ్ అండర్ ద అథారిటీస్, అంటే రెగ్యులేటరీ అథారిటీస్ పర్స్పెక్టివ్ లో ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ లో వచ్చేసి ఇప్పుడు ప్రోడక్ట్ ఇండస్ట్రీలో డిజైన్ అయింది, మ్యానుఫ్యాక్చర్ అయింది, కానీ దాని తాలూకు ఎఫెక్ట్స్ కానీ హౌ ఇట్ వర్క్స్ అనేది కానీ మనకి చిన్న ల్యాబ్ లో జరగచ్చు, లేకపోతే ఫార్మా కంపెనీలో జరగచ్చు, టెస్టింగ్ అనేది కూడా ఉంటుంది కదా. సో 3 phases లో జనరల్ గా మనం బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఏ ప్రోడక్ట్ కైనా కూడా ఈ 3 phases ఆఫ్ టెస్టింగ్ అనేది కానీ జనరల్ గా జరుగుతుంది. ఫస్ట్ ఫ్లా ఏం మిస్ అవుతున్నాం అనేది స్ట్రక్చర్ అండ్ డిజైన్ అండ్ అనాటమీలో చూసాము. నెక్స్ట్ ఏం మిస్ అవుతున్నారు, వాట్ సొసైటీ ఈజ్ మిస్సింగ్, వాట్ దో సీక్రెట్స్ అనేది ఈ 3 stages లో కూడా జరుగుతుంది. సో లెట్స్ గో టు ఇండస్ట్రియల్ బాటిల్ నెక్స్ట్ ఏముంటాయనేది చూద్దాం. ఇప్పుడు సిగార్ ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు, సిగరెట్ ఈస్ వెరీ బ్యాడ్ అనేది, కానీ దే పబ్లిక్ గా వాళ్ళు దాన్ని డినై చేస్తారు. ప్యాకేజింగ్ లో కూడా ఏదో ఒక యాక్ట్ 2000 యాక్ట్ తర్వాత ఏదో ఈ స్మోకింగ్ సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే వార్నింగ్ లేబుల్ ఉంది, కానీ అంతకుముందు అయితే అసలు అది కూడా లేదు. తర్వాత ఫ్రాంక్ స్టేట్మెంట్ అని అంటారంటే ద ఫస్ట్ ఎడిటోరియల్ ఉంటుంది కదా ఈ సిగరెట్ కంపెనీస్ అన్ని కూడా. సో ఈవెన్ ఫ్రాంక్ స్టేట్మెంట్ లో కూడా దే ఓవర్సీ అనమాట, అంటే ఈ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సిగరెట్ న్యూట్రలైజ్ చేసేలాగా దే రైట్ అబౌట్ స్మోకింగ్. నెక్స్ట్, క్రియేటింగ్ సైంటిఫిక్ కాంట్రవర్సీస్. ఇప్పుడు ఎవరైనా వచ్చి దీంట్లో ఇల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ని రకాల కెమికల్స్ ఉన్నాయనో, లేకపోతే ఇన్ని పాయిజనస్ కాంపౌండ్స్ ఉన్నాయనో రాస్తే దానికి సైంటిఫికల్ గా కాంట్రాడిక్టరీ డేటా, ఇప్పుడు మామూలుగా చెప్తే ఎవరు నమ్మరు కదా సైంటిఫిక్ సొసైటీ. సో సైంటిఫికల్ గా కాంట్రాడిక్టరీ డేటా కూడా వాళ్ళు దానికి ప్రజెంట్ చేస్తారు. సిగరెట్ కంపెనీస్ ఆల్వేస్ కమ్ అప్ విత్ దీస్ థింగ్స్. నెక్స్ట్, లైట్ అండ్ ఇప్పుడు ఈ మేజర్ కాంట్రిబ్యూటర్ టార్ అని ఇందాక మనం చూసాం కదా, దట్ కోట్స్ ద ఎయిర్ వేస్, లంగ్స్ ని కోట్ చేస్తుంది, ఆక్సిజన్ సప్లిమెంటేషన్ దానివల్ల మనకి డిక్రీజ్ అవుతుంది. అట్లానే పళ్ళు పాడైపోవడం కానీ, కాస్మెటిక్ ఎఫెక్ట్ టార్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లో టార్ సిగరెట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము అనేది, బట్ అది కూడా చాలా సబ్స్టాండర్డ్ గా ఉంటది అనమాట. ఇన్ ఆల్టర్నేటివ్స్, ఆల్ దీస్ ఆల్టర్నేటివ్స్ ఆర్ మార్కెటింగ్ దిస్ థింగ్. నెక్స్ట్, నికోటిన్ మ్యానిపులేషన్. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా, ఈ సిగరెట్స్ లో నికోటిన్ డిస్పర్సల్ మెకానిజమే, కానీ నికోటిన్ ని ఆ ఎఫెక్ట్ ఆఫ్ నికోటిన్ తెలియకుండా ఉండడం కోసం దాన్ని మ్యానిపులేట్ చేస్తారు డిఫరెంట్ ఫ్లేవర్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ యూజ్ చేసి. సో దట్ ఈస్ వన్ పార్ట్. నెక్స్ట్, ఇంజనీరింగ్ ఫర్ ఎడిక్షన్. మనం ఇందాక నార్మల్ సిగరెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు హై హైలీ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. అంటే చిన్న పేపర్ లో ఎలా అయితే దానికి వెంటిలేషన్, తర్వాత మాయిశ్చర్ కంట్రోల్, నికోటిన్ లెవెల్స్ అడ్జస్ట్ చేయడం, ఇదంతా కూడా అమోనియా టెక్నాలజీ యూస్ చేసి అని చెప్పి. సో అట్లాంటి ఇంజనీరింగ్ ఫర్ ఎడిక్షన్ ని పెంచడం కోసం మేము ఫిల్టర్ పెట్టాము, లేకపోతే ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసాము. ఇట్లాంటి ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్ని కూడా జనరల్లీ సిగరెట్ ఇండస్ట్రీస్ దే మేక్ యూజ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్, రీప్లేస్మెంట్ స్మోకర్స్. ఇప్పుడు జనరల్ గా ఒకప్పుడు మిడిల్ ఏజ్డ్ పీపుల్ యూస్ టు స్మోక్ ఎ లాట్,
కానీ అవేర్‌నెస్ పెరగడం కానీ ర్యాపిడ్‌గా జరుగుతున్న ఐ మీన్ మన మార్కెటింగ్ వల్ల కానీ చాలామంది గూడా మిడిల్ ఏజ్డ్ పీపుల్‌లో చాలా వరకు అవేర్‌నెస్ వచ్చేసింది. సో, టార్గెట్ ఎవరు మనకి అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్ తయారు చేసాం. ఈ ప్రొడక్ట్‌కి టార్గెట్ కస్టమర్స్ ఎవరనేది ఒకటుంటుంది గదా! ఈ టార్గెట్ కస్టమర్స్ జనరల్‌గా అంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ గూడా యూత్‌ని టార్గెట్ చేసేలాగా ఎక్కువ మార్కెటింగ్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ ఇంకా బ్యాడ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే బిగ్ కంపెనీస్. సో, వాళ్ళు స్పాన్సర్ దిస్ యూత్ యాక్టివిటీస్ కొన్ని స్పోర్ట్స్ కానీ, ఈ స్పోర్ట్స్ క్లబ్స్ ఇలాంటివి చాలా కంపెనీస్ డంప్ మనీ స్పాన్సర్ చేస్తారు. ఆ స్పాన్సర్ చేసేటప్పుడు గూడా వాళ్ళేం చెప్తారంటే, సిగరెట్లు తాగొద్దు. దే ఆర్ ఇంజూరియస్ కదా! సో, మీరు అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే స్విచ్ టు ఈ సిగరెట్. అంతేగాని వాళ్ళెక్కడా గూడా ఇది ఆపేయండి అనేది అసలు వాళ్ళు చెప్పరు. ఆహ్, స్విచ్ టు ఈ సిగరెట్టు హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా న్యూట్రల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతే చెప్తారు తప్ప న్యూట్రల్ ఎఫెక్ట్ వల్ల ఎంత అమౌంట్ ఆఫ్ నికోటిన్ ఎంత ఎక్కువగా మనం తీసుకుంటున్నాం, ఇవన్నీ వాళ్ళు మాట్లాడరు. సో, సో రీప్లేస్‌మెంట్ స్మోకర్స్‌లో దే ఆర్ రీప్లేసింగ్ వాళ్ళ టార్గెట్ కస్టమర్స్ ఎవరనేది దే ఆర్ వెరీ, వెరీ చాలా ష్రూడ్‌గా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ సపరేషన్ అండ్ ఇంటిమిడేషన్ ఆఫ్ విజిల్ బ్లోయర్స్. ఇప్పుడు ఎవరన్నా అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళో లేపోతే కొద్దిగా దాని గురించి ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా ఒక విజిల్ బ్లోయర్ ఆర్టికల్స్ రాసినా, లేపోతే దాన్ని ప్రూవ్ చేయటానికి ఇది ఇంత బ్యాడ్ అని, ఇన్ని రకాల కార్సినోజెన్స్ ఉన్నాయని ఎవిడెన్స్‌తో ఎవరైనా ముందుకొస్తే గూడా ఆఫ్‌కోర్స్ చాలా రిచ్ లాబీ కాబట్టి దే స్టార్ట్ అన్ని విధాలుగా సామాధాన భేద దండోపాయాలన్నీ యూజ్ చేసి దాన్ని సప్రెస్ చేయడం కోసం అన్ని రకాల టాక్టిక్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ లాబింగ్, పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆబ్వియస్‌లీ బికాజ్ ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అక్కడ పొలిటికల్ లాబింగ్ చాలా రకాల ఇన్‌ఫ్లూయెన్సెస్ ఉంటాయి. అది కూడా ఇండస్ట్రీ పరంగా ఇవన్నీ కూడా ఇండస్ట్రీ వైస్‌గా చూసినప్పుడు మనకుండే బాటిల్ నెక్స్. ఐ మీన్ ఆహ్, ఇవన్నీ కూడా పబ్లిక్‌కి తెలీదు. ప్రొడక్ట్ తయారైపోయింది. ఆ ప్రొడక్ట్ మార్కెట్‌లోకొచ్చేస్తుంది. కానీ ఆ ప్రొడక్ట్‌లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో ఫస్ట్ మనకు తెలీదు. ఎందుకు కెమికల్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్‌లో చూసాం. బికాస్ ఆఫ్ ద డిజైన్ ఇట్‌సెల్ఫ్. సో, ఇన్నున్నప్పుడు ఇ ఇ జనాలకి తెలియాలి గదా! సో, దీంట్లో ఇంతుంటుంది, ఇంత బ్యాడ్ ఉంటుంది అనేది లేబెలింగో లేకపోతే ఈ ఈ రకాల కెమికల్స్ ఇప్పుడు మనం అమ్మోనియా ఉందని మాట్లాడుకున్నాం. బెంజాయిక్ యాసిడ్ సాల్ట్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఏ ఒక్క సిగరెట్ ప్యాకెట్ మీదైనా లేపోతే ఈ ఈ వేపింగ్ చేసే దాని మీదైనా ఇన్ని రకాల కెమికల్స్ ఉన్నాయి అనే లిస్ట్ మనం ఎప్పుడు ఎక్కడ చూడం గదా! సో, దట్ ఈస్ దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ దిస్ లాబీ వాస్. వాళ్ళెక్కడా గూడా దాన్ని మెన్షన్ చేయకుండా జాగ్రత్త పడతారు. సో, ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రీ పరంగా ఉండే ఛాలెంజెస్, బాటిల్ నెక్స్. కస్టమర్ దాకా రాకుండా ప్రివెంట్ చేసే మెకానిజమ్స్ అన్నమాట. నెక్స్ట్ రెగ్యులేటరీ హర్డిల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఒక ప్రొడక్ట్ తయారైనప్పుడు ఇండస్ట్రీలో తయారవుతుంది. తయారీకి ఐ మీన్ బిఫోర్ ద మ్యాన్యుఫ్యాక్చరింగ్ మనకుండే రెగ్యులేటరీ హర్డిల్స్. ఆఫ్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ మనకి ఉండే కంట్రోల్ మెకానిజమ్స్. థేర్ ఆల్ కమ్ అండర్ దిస్ బిగ్ అంబ్రెల్లా ఆఫ్ రెగ్యులేటరీ హర్డిల్స్. సో, ఇవన్నిటిని గూడా మనకి అమెరికాలో అయితే ఎఫ్‌డీఏ అండి. ఓవర్‌సీస్ ఎవ్రీథింగ్. సెంటర్ ఫర్ టొబాకో ప్రొడక్ట్స్ సీటీపీ అంటారు. సో, జనరల్ ఐ మీన్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎఫ్‌డీఏ వింగ్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ యాక్టివిటీస్ రిగార్డింగ్ సిగార్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ 1996 అటెంప్ట్ అని ఒకటుంటుంది. అంటే ఎఫ్‌డీఏ వర్సస్ మీరు 'ఇన్సైడర్' అన్న మూవీ గనక చూసుంటే మీకు ఈ బ్రౌన్ అండ్ విలియమ్సన్ కేసు తెలుస్తుంది. ఎఫ్‌డీఏ వర్సస్ వీలుంటే చూడండి ఆ సినిమా. ఎఫ్‌డీఏ వర్సస్ బ్రౌన్ అండ్ విలియమ్సన్ టొబాకో కార్పొరేషన్ అని ఒక కేస్ ఉంటది. సో, అప్పుడు గూడా సుప్రీం కోర్ట్ లిటరల్లీ టర్న్ డౌన్ చేసేస్తది. అంటే ఏంటంటే ఎఫ్‌డీఏకి సిగరెట్ ఇండస్ట్రీ మీద ఎలాంటి కంట్రోల్ లేదు అనేది ఫైనల్ జడ్జ్‌మెంట్. తర్వాత ఫ్యామిలీ స్మోకింగ్ ప్రివెన్షన్ అండ్ టొబాకో కంట్రోల్ యాక్ట్ 2009 ఇది ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ తర్వాతనే ఎఫ్‌డీఏకి కంప్లీట్ అథారిటీ ఓవర్ ఐ మీన్ ఇప్పుడు మరి పీఎంటీ అప్లికేషన్స్ ఫైల్ చేయడం దగ్గర నుంచి అసల అంటే వాట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ లైక్ దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ కానివ్వండి, తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొడక్ట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది అంటే కంప్లీట్ ఆ చైన్ మొత్తం మీద ఎఫ్‌డీఏకి ఒక కంట్రోల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఫ్లేవర్స్ ఈ సిగరెట్స్ ఎస్పెషల్లీ చాలా రకాల ఫ్లేవనాయిడ్స్, కొన్ని రకాల ఫ్లేవర్స్ అలానే ఇంకా కొన్ని అడిషనల్ అడిక్టివ్ కాంపౌండ్స్ దాంట్లో యూజ్ చేస్తారనేది, ఈ లాబీ ఈ ఫ్యామిలీ స్మోకింగ్ ప్రివెన్షన్ చట్టం తర్వాత చాలా వరకు సిగరెట్ ఇండస్ట్రీ మీద కంట్రోల్ వచ్చింది గానీ, ఫ్లేవర్స్ మీద కంట్రోల్ లేవు. లేకపోవటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటో తెలుసా? సిగరెట్ ఇండస్ట్రీలో వచ్చిన ఇన్నోవేషన్స్ అసలు మీకు
ఆ స్విచ్చింగ్ పీరియడ్ బిట్వీన్ సిగార్కి ఈ సిగరెట్ మధ్యలో డౌన్ ఫాల్ ఆఫ్ ద సిగరెట్ ఇండస్ట్రీ తర్వాత మళ్ళీ ర్యాపిడ్గా పికప్ అయినప్పుడు ఎంత విపరీతమైన ఇన్నోవేషన్స్ వచ్చేసింది. అసలు మీరు ఆ ఫ్లేవర్స్ కానీ ఆ కాంబినేషన్స్ ఐ మీన్ ఇన్ని రకాల ఇంజనీరింగ్ అందులో జరిగింది అనేది అసలు అన్ఇమాజినబుల్. ఎంత అన్ఇమాజినబుల్ అంటే పాపం ఈ ఎఫ్డిఐ అథారిటీస్ వాళ్ళకి కూడా వాళ్ళు ట్రాక్ డౌన్ చేయలేరు. వాళ్ళ లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎన్నని వాళ్ళు ట్రాక్ చేయగలుగుతారు. అంత ర్యాంపంట్ గా జరిగిందనమాట ఆ ఎక్స్పాన్షన్ అనేది. తర్వాత అదే అదే ఇక్కడ ఉంది లాగ్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్. బికాస్ దే కెనాట్ డూ ఎనీథింగ్ ఓవర్ మెనీ ప్రోడక్ట్స్. అందుకే సింపుల్ గా చాలా వాటిని అసలు ఈ తలకాయ నొప్పి తీసుకోలేక ఈ మధ్య అసలు చాలా ఫ్లేవర్స్ అసలు అన్నిటిని బ్యాన్ చేయండి, ఒక అయితే మెంతాల్ ఒకటే ఎగ్జిస్టింగ్ లో ఉన్నట్టుంది, ఫ్యూ మాత్రమే తీసుకొచ్చి పెట్టారు. అలానే లాగ్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్. ఆబ్వియస్ గా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ అంత తొందరగా జరగడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అట్లానే ఇంటర్నల్ గా కూడా ఎఫ్డిఏలో ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో పనిచేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సో ఐ మీన్ వాళ్ళకి ఉండే స్టాఫ్ షార్ట్ స్టాఫ్ అవటం కానీ, ఐ మీన్ బేసిక్ గా ఇండస్ట్రీ డీల్స్ విత్ ఎథికల్ కన్సర్న్ కూడా కొద్దిగా ఇష్యూ కదా ఇక్కడ ఇండస్ట్రీలో. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. తర్వాత బిగ్ పీపుల్ అండ్ లాబీ, ఇవన్నీ ఇష్యూస్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా కంటిన్యూస్ ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి అవన్నీ. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అవుట్ సోర్సింగ్ ఆబ్స్టికల్స్ ఏ ఉంటాయి. ఎందుకంటే 3 phases లో చూసాం కదా. ఒకటి ఫస్ట్ మనం కంపెనీ లెవెల్లో ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో, తర్వాత దాని యొక్క అథారిటేటివ్ లెవెల్లో ఉంటుంది, తర్వాత ఐ మీన్ ఎవ్రీథింగ్ సమ్స్ అప్. ఇవన్నిటినీ కూడా జరిగేది ఎక్కడ అంటే మన రీసెర్చ్ ఎంతవరకు అది కాంట్రిబ్యూట్ చేస్తుంది, అసలు దాంట్లో ఉండే ఆబ్స్టికల్స్ ఏంటి, రెండు చూద్దాం. ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, కొత్త ప్రోడక్ట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ రకరకాలు తయారు చేయడానికి ఇవన్నీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఈ రీసెర్చ్ చేసి ఆ ల్యాబొరేటరీస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. తర్వాత మన ఇందాక అథారిటీస్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ జరిగే ఈ పిఎంటి అప్లికేషన్స్ సబ్మిషన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ జనరల్ గా చేస్తూ ఉంటాయి. తర్వాత సైంటిఫిక్ సపోర్ట్. ఇప్పుడు జనరల్ గా ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చింది మార్కెట్ లో నుంచి, వచ్చిన తర్వాత ప్రోడక్ట్ మీద చాలా రకాల ఇప్పుడు పలానా వాడు ఎవడో ఒక లాసూట్ వేస్తాడు, లేకపోతే ఇంకోటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తాయి, ఇది బాగాలేదు, ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని ఒకటి చెప్పొచ్చు. సో అప్పుడు ఆ కాంట్రడిక్టరీ ఇది ఈ ప్రోడక్ట్ వల్ల రాలేదు అని సిగరెట్ ఇండస్ట్రీ కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. అలాంటి కాంట్రడిక్టరీ సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఇవన్నీ చేయడానికి కూడా ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ యూజ్ అవుతాయి. బోత్ వేస్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎఫ్డిఏకి వచ్చిన ప్రోడక్ట్ టెస్టింగ్ కోసం రీసెర్చ్ ల్యాబొరేటరీకి వెళ్తాయి. అప్పుడు ఇల్ ఎఫెక్ట్స్ క్లియర్ గానే వాళ్ళు మెన్షన్ చేస్తారు. బట్ ఇవే సిఆర్ఓ ఆర్గనైజేషన్స్ లేదా ఇవే టెస్టింగ్ ల్యాబొరేటరీస్ సిగరెట్ ఇండస్ట్రీకి కూడా కొన్ని పనిచేస్తాయి. సో అప్పుడు వచ్చేటప్పుడు మనకి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తాయి. అప్పుడు ఎందుకు అంటే దే హ్యావ్ టు గో ఇన్ ఫేవర్ ఆఫ్ ద సిగరెట్ ఇండస్ట్రీ. అదే ఎఫ్డిఏ పరిధిలోకి మీరు టెస్టింగ్ వచ్చేపాటికి అక్కడ పనిచేసే ల్యాబొరేటరీస్ కానీ ఇవి ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది చెప్పడం కోసం. సో రెండు రకాలుగా కూడా ఇండస్ట్రీ డివైడ్ అయి ఉంటుంది అక్కడ. నెక్స్ట్ పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్. ఇందాక మనం చూసినట్టు ప్రోడక్ట్ మార్కెట్ బయటికి వెళ్ళిన తర్వాత జరిగే సర్వేలెన్స్ కానీ, దాని తాలూకు మనం తీసుకునే ఎక్స్ట్రాక్ట్ చేసే డేటా కానీ, ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ తాలూకు డేటా, ఇదంతా కూడా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కలెక్ట్ చేయడానికి ఆ డేటా ప్రజెంట్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అక్కడ కూడా లైగ్ ఉంటుంది. తర్వాత రెస్పాన్స్ టు లీగల్ ఛాలెంజెస్. ఏమైనా లా సూట్స్ ఈ సూట్స్ పడినప్పుడు కూడా అలాంటి వాటికి కూడా రెస్పాండ్ అవడానికి పనికొస్తుంది. తర్వాత ఎథికల్ కన్సర్న్స్. వెల్ హార్మ్ఫుల్ ఇండస్ట్రీ కాబట్టి సైంటిఫిక్ క్రెడిబిలిటీ, వాళ్ళు పబ్లిష్ చేసే ఆర్టికల్స్ కానీ వాళ్ళు రాసే రాతలు వాటిలో చాలా వరకు సైంటిఫిక్ క్రెడిబిలిటీ అసలు ఉందా అనేలాగానే ఉంటాయి. యాజ్ ఐ సెడ్, మళ్ళీ కూడా చెప్తున్నాను, రెండు వైపులా కూడా ఉంటుంది. మీకు క్రెడిబుల్ ఆర్టికల్స్ ఉంటాయి, ఇండస్ట్రీకి పనిచేసే దగ్గర టోటల్ గా ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం కూడా. కొన్ని కంపెనీస్, నాట్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సెప్షన్, అన్ని విషయాల్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. అట్లానే దీంట్లో కూడా సమ్ ఆఫ్ ద కంపెనీస్, కొన్ని అన్ఎథికల్ గా పనిచేసే ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉంటాయి. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ఫండింగ్. ఇప్పుడు సిగార్స్ లో కాదు కానీ ఎస్పెషల్లీ ఏ సిగరెట్స్ వచ్చేపాటికి, ఇప్పుడు కొత్త ఫ్లేవర్ ఏదో తయారు చేసాం, లేకపోతే కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది, అప్పుడు ఆ ఫండింగ్ ఎంతవరకు ఉంది మీకు అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకంటే మీరు ఓన్లీ తయారు చేయటం వరకే మీరు తీసుకున్నారా, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత జరిగే మనకి ఆ పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ దాని తాలూకు ఎఫెక్ట్స్ కూడా ఫండింగ్ ఉందా అనే దాని మీద డిపెండ్ అయ్యి కూడా మీకు ఎంత క్వాలిటేటివ్ డేటా వస్తుంది అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది.
తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్. ఐ మీన్ సెలెక్షన్ ఆఫ్ యాసెస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనకి మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసామనుకోండి, ఇండియాలో కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఒక నెంబర్ వస్తుంది. అదే మీరు అదే టెస్ట్ అదే హ్యూమన్ బీయింగ్ మీద అమెరికాలో చేసినప్పుడు మీకు టెస్ట్ అదే, మీ టార్గెట్ కూడా వాట్ యువర్ ట్రైంగ్ టు ఫైండ్ కూడా సేమ్, కానీ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ రావచ్చు. రెండింటికి క్లియర్ కట్ వేరియేషన్ ఉంటది కదా. ఇట్స్ సిస్టమ్ ఒకటే, కాకపోతే ఏంటి అంటే ద స్కేల్లో వేరియేషన్ ఉంటుంది. ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు కానీ ఎనీ టైప్ ఆఫ్ రీసెర్చ్ లో పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సైటోటాక్సిటీ, దాన్ని అయితే టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేసేటప్పుడు మనకి సైటోటాక్సిటీ యాసెస్ అని, జీనోటాక్సిక్ యాసెస్ అని, అట్లానే డైరెక్ట్ గా మనకి హ్యూమన్స్ మీద చేసే దాంట్లో బయోమార్కర్ యాసెస్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మీకు అక్కడ ఇప్పుడు పర్టికులర్ ప్రోడక్ట్ ని ఈ ఏ ఏ టైప్ ఆఫ్ యాసే తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు జీనోటాక్సిసిటీ చూపించాలి, తక్కువ జీనోటాక్సిటీ చూపించాలనుకోండి ఆ ప్రోడక్ట్ కి, దానికి కంపాటబుల్ గా ఉండే ఎస్ఏ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సరే ఎన్ఆర్యు ఒక ఎస్ఏ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఒక లెవెల్ ఆఫ్ రీడింగ్ రావచ్చు. లేకపోతే ఎంఎన్ ఎస్ఏ చేయాలనుకుంటున్నారు ఇంకో దగ్గర, దానికి ఒక లెవెల్ ఆఫ్ రీడింగ్ రావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ టెస్ట్ మీరు తీసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ డిజైర్డ్ యాంటిసిపేటెడ్ రిజల్ట్ కోసం మీరు చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెస్ట్ వైజ్ అది క్వాలిఫై అయిపోయి ఉండొచ్చు, కానీ మీరు తీసుకున్న స్టాండర్డ్ ఏంటనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ఏ స్టాండర్డ్ తీసుకుంటున్నాం అనే లగ్జరీని వాళ్ళు కరెక్ట్ గా యూస్ చేయాలంటే కరెక్ట్ గా యూస్ చేస్తారు, మిస్యూజ్ చేయాలంటే టోటల్ గా మిస్యూజ్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీ అండ్ కంపాటబిలిటీ ఈ ఆర్గనైజేషన్స్ లో 100% ఉంటుంది. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ఫండింగ్, ఆఫ్ కోర్స్ ఇంకా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ హార్మ్ రిడక్షన్ వర్సెస్ సెసేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీస్ అన్ని కూడా ఏం మార్కెటింగ్ చేస్తాయి అంటే, అండ్ వీళ్ళు కూడా ఈ రిజల్ట్స్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఇంత అయితే పర్వాలేదు డోసు అనేది ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడూ కూడా హ్యాబిట్ ని సీజ్ చేసే విధంగా వాళ్ళ మార్కెటింగ్ ఉండదు. వాళ్ళకేం వస్తుంది, వాళ్ళు బికాస్ దే హ్యావ్ టు సెల్ ద ప్రోడక్ట్ కదా. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేసి 90% ఆ ప్రోడక్ట్ ని మాక్సిమం సేల్స్ కోసం ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు పబ్లిక్ లో కొంచెం అంటే అవేర్నెస్ కానీ లేకపోతే ఇది బాగాలేదు అనేది వచ్చినప్పుడు వాళ్ళు సీజ్ ద ప్రోడక్ట్ అనే వైపు వాళ్ళ ఆలోచన ఉండదు. కానీ ఏదో మేము దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు, మేము దానికి ఇంకోటి ఏదో యాడ్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ కి ఫిల్టర్ యాడ్ చేసినట్టుగా ఇంకేదో యాడ్ చేసాం, ద ఎఫెక్ట్ ఆఫ్ మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు, న్యూట్రల్ అయిపోయింది, లేకపోతే దాని తాలూకు హార్మ్ అనేది కంట్రోల్ అయిపోయింది అనేది చెప్పడం కోసం వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి కూడా దాని తాలూకు డేటా కానీ టువర్డ్స్ దట్ ఫెసిలిటేట్ చేయడం కోసం కూడా ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. సో ఈ మూడు కూడా కంప్లీట్ గా ఇండస్ట్రీ లెవెల్, అథారిటేటివ్ లెవెల్ అండ్ రీసెర్చ్ లెవెల్, ఈ మూడిట్లో కూడా మనకి లెగ్స్ ఉంటాయి. కంప్లీట్ ఇవన్నీ చూసాం కదా, బాటిల్ నెక్స్ ఇవన్నీ మనకి ఛాలెంజెస్ అనమాట. అంటే ప్రోడక్ట్ కస్టమర్ వరకు వచ్చేటప్పటికే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇన్ని రకాల లూప్ హోల్స్ తో ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్ ఐ మీన్ షెల్ఫ్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఓకే, ఇది బ్యాడ్ అనేది కంప్లీట్ మనం ఎస్టాబ్లిష్ చేసేసాం. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయగలమా, ఏమన్నా పాసిబిలిటీ ఉందా అంటే కంట్రోల్ మెజర్స్ ఏం చేయొచ్చు అసలు అంటే, ఫస్ట్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకర్స్, స్మోక్ చేసేవాడు ఎలాగో ఎఫెక్ట్ అవుతున్నాడు, అట్లీస్ట్ సెకండరీ స్మోకింగ్ ప్యాసివ్ స్మోకర్స్ నైనా లేకుండా ఉండటం కోసం పబ్లిక్ లో చాలా వరకు స్మోకింగ్ రిస్ట్రిక్షన్స్ అనేవి మనం పెట్టుకుంటా వచ్చాం. ఐ థింక్ చాలా కంట్రీస్ లో ఇది ఎనాక్ట్ అయ్యింది. నెక్స్ట్ స్మోకింగ్ ఏజ్ 21 years, ఇక్కడైతే చాలా కంట్రీస్ లో కూడా నాకు తెలిసి స్టాండర్డ్ 21 years. టాక్సేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రోడక్ట్ బ్యాడ్, సో కాబట్టి దాన్ని అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే కన్సంప్షన్ 10 తీసుకునే దగ్గర 5 తీసుకుంటారనే చిన్న లాజిక్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా దాన్ని హెవీ టాక్సేషన్ చేయడం అనే ఒక ఒక ఐడియాతో కూడా ఉంది. దిస్ సే అమెరికాలో ఇక్కడైతే న్యూయార్క్ చాలా హైలీ ట్యాక్స్డ్. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. సో $5 per pack ఉంటుందని అంటున్నారు న్యూయార్క్ లో అయితే. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ సిగరెట్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఎవరన్నా పొరపాటుగా కొంచెం కాల్చి అలా రోడ్డు మీద పడేస్తే కూడా
ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ అన్ని వుడెన్ హౌసెస్ ఉంటాయి. అట్లానే మనకి ఫారెస్ట్ ఫైర్స్ రీసెంట్ గా మనం కాలిఫోర్నియాలో చూసాం కదా. అట్లానే ఫారెస్ట్ ఫైర్స్ లాంటి హ్యాజర్డ్స్ ఏమీ రాకుండా ఉండటం సాధ్యమైనంత వరకు ప్రివెంట్ చేయడం కోసం ఈ సిగరెట్స్ లో కూడా ఫైర్ సేఫ్టీ, ఈ పేపర్ డిజైన్ లోనే ఫైర్ సేఫ్టీ పేపర్స్ పెట్టడం కానీ, లేకపోతే ఆ స్పీడ్ బంప్స్, మనం ట్రాఫిక్ స్పీడ్ బంప్స్ పెట్టినట్టుగా స్పీడ్ బంప్స్ పెట్టి ఆటోమేటిక్ గా ఒక పాయింట్ తర్వాత అదే ఎక్స్టింగ్విష్ అయిపోయేలాగా అలాంటి టెక్నాలజీ సిగరెట్స్ కూడా తయారు చేయడం కోసం కొంతవరకు ఫైర్ హ్యాజర్డ్స్ కంట్రోల్ చేసే దశగా అది కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిగరెట్ అడ్వర్టైజింగ్. మనకు తెలుసు కదా, స్మోకింగ్ సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్యాకేజింగ్ మీద రాసినట్టుగానే అలానే ఆ, మనం సినిమాలు చూడటానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ యాడ్స్ ఇస్తారు, అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. సో ఒక యాడ్స్ కంటిన్యూస్ గా రన్ చేయటం కానీ అలాంటివన్నీ కూడా మనం కంట్రోల్ మెజర్స్ అడ్వర్టైజింగ్. తర్వాత ఫ్లేవర్డ్ సిగరెట్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అస్సలు ఇంపాసిబుల్ టు ట్రాక్ అన్ని రకాల కాంబినేషన్స్ ఐ మీన్ ఫ్లేవర్స్, విపరీతమైన ఇన్నోవేషన్ సిగరెట్ ఇండస్ట్రీలో ఉంది కదా. సో అన్ని కంట్రోల్ చేయలేక ఎఫ్డిఏ కూడా ఒక పాయింట్ తర్వాత దే స్టార్టెడ్ బ్యానింగ్ మోస్ట్ ఆఫ్ ద ఈ కార్ట్రిడ్జ్ ప్రోడక్ట్స్ అవన్నీ చేయడం. సాధ్యమైనంత వరకు బ్యాన్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ ని పెట్టుకొని వాటిని స్క్రూటినీ చేసే విధంగా కొంత కంట్రోల్ మెజర్స్ చేయడం అనేది మాత్రం ఈ సిగరెట్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా దే ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దిస్. తర్వాత ఫిల్టర్ ఫ్రీ బయోడిగ్రేడబుల్ సిగరెట్స్. ఇది ఎందుకంటే ఇందాక మనం సిగరెట్ లో మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఉంది, ఆ ఫిల్టర్ డిస్పోజ్ అయిపోయినప్పుడు సిగరెట్ బట్ అన్నాం కదా, రెమినెంట్ ఆఫ్ ద కాల్చి పడేసిన సిగరెట్ బట్స్ ఇవి చాలా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ లిటర్. రోజు 10 సిగరెట్లు తాగారు, ఇక్కడంటే కొంచెం ట్రాష్ క్యాన్స్ అయి పడేస్తారు, కొన్ని దగ్గర అసలు ఊరికి అలా రోడ్డు మీద విసిరేస్తూ ఉంటారు. మన వాటర్ వేస్ పొల్యూట్ చేయొచ్చు అది. తర్వాత ఆక్వాటిక్ లైఫ్ కూడా ప్రాబ్లము, అసలు బేసిక్గా ఎన్వైరన్మెంట్ కూడా కొంత పొల్యూషన్ కారణం అవుతుంది. సో ఇవన్నీ అండ్ మోర్ ఓవర్ అవేమి డిజాల్వ్ అయిపోవు, చెప్పాం కదా. మీన్ ఫిల్టర్ లో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్స్ అని. సో మైక్రో ప్లాస్టిక్స్ ఈజీగా ఏమి డిజాల్వ్ అయిపోవు. సో అందుకని బయోడిగ్రేడబుల్ సిగరెట్స్ కూడా కొన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కంపెనీస్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కేర్. అది యాక్చువల్గా సిగరెట్ స్మోకర్స్ లో ఒక డేటా ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ సిగరెట్ డైరెక్ట్ లింకేజ్ కూడా ఉంది. ఐ మీన్ జస్టిఫైబుల్ డేటా కూడా ఉంది. సో అందుకని ఏంటంటే ఈ కంటిన్యూస్ గా స్మోకింగ్ సెషన్స్ పెట్టడం అంటే ఎవరైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్మోకర్స్ ఆ స్మోకింగ్ వైపు వెళ్లకుండా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్, తర్వాత కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి చేయడం, ఇట్లాంటివన్నీ కూడా దీస్ ఆర్ ద మెజర్స్ దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ పబ్లిక్. వన్ పాయింట్ వరకే చేయగలరు. సో మోస్ట్లీ అథారిటీస్ లేకపోతే ఎన్జిఓస్ అంటే లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివి చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, సిగరెట్ అంటే తెలుసుకున్నాం, స్మోకింగ్ వీ హ్యావ్ సీన్ దట్. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ అర్థమైంది. లాస్ట్ కంట్రోల్ చేసే మెకానిజమ్స్ కూడా చూసాం. లాస్ట్ వన్ అసలు బ్యాన్ చేయడానికి కుదరదా? ఇప్పుడు 7,000 కెమికల్స్ ఉన్నాయి, ఇన్ని కార్సినోజన్స్ ఉన్నాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. సిగరెట్ బ్యాడ్ అనేది యూనివర్సల్ గా అందరూ యాక్సెప్ట్ చేసే ఫ్యాక్ట్. అయితే బ్యాన్ చేయడానికి అసలు పాసిబిలిటీ లేదా? బ్యాడ్ కదా ప్రోడక్ట్, ఎందుకు బ్యాన్ చేయకూడదు? బ్యాన్ కూడా చేయొచ్చు, కానీ సాధ్యపడదు. బ్యాన్ చేయాలి అనే ఆర్గ్యుమెంట్ ఉంటే 6 రకాల ఆర్గ్యుమెంట్స్ మనం చెయ్యొచ్చు సిగార్ బ్యానింగ్ కోసం. ఏంటనేది చూద్దాం. ఒకప్పుడు బ్యాన్ అనే ఒక కేసు మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఎక్కడికెళ్ళినా మనం చూసేది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కాజెస్ ఐ మీన్ స్మోకింగ్ ఈజ్ బ్యాడ్, స్మోకింగ్ కిల్స్ అనే యాడ్ మనం కంటిన్యూస్ గా ఎక్కడికైనా చూస్తూ ఉంటాం కదా. స్మోకింగ్ కిల్స్, డెత్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక డేటా తీశారండి, ఎస్టిమేటెడ్ గా ఎంతంటే 8 మిలియన్ డెత్స్ గ్లోబల్ గా జరుగుతాయి అనేది పర్ యానం. 100 మిలియన్ పీపుల్ కనీసం ఈ 20th సెంచరీలో స్మోకింగ్ అండ్ స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు అనేది ఒక డేటా ఉంది. అయితే కమింగ్ నెక్స్ట్ 21st సెంచరీ ఐ మీన్ కమింగ్ స్టాటిస్టిక్స్, ఫ్యూచర్ స్టాటిస్టిక్స్ ఎలా చెప్పారంటే కనీసం ఇంకొక బిలియన్ పీపుల్ అయినా ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే ఇంకో బిలియన్ పీపుల్ 21st సెంచరీలో చనిపోయే అవకాశం ఉంది స్మోకింగ్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల అనేది ఒక డేటా కూడా ఎస్టాబ్లిష్ అయింది. హైపోథెటికల్ డేటా. సో ఓకే, ఇది హైపోథెటికల్ డేటా, దీన్ని మనం కంప్లీట్ గా ట్రస్ట్ చేయడానికి లేదు అని ఎవరైనా అంటే కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇంకో స్టాటిస్టిక్స్ ఏంటంటే అసలు ఎన్ని పక్కన పెడితే కూడా స్మోక్ చేసే వాళ్ళకి స్మోక్ చెయ్యని వాళ్ళకి మధ్యలో 10 years ఆఫ్ వాళ్ళ ఐ మీన్ స్మోక్ చేసే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ 10 years ఆఫ్ దేర్ లైఫ్, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇది మాత్రం ఇమీడియట్ గా మనం ఒక 1 మిలియన్ డెత్స్ అవుతుందా కాదా తర్వాత ఏంటవుతుందా అనే దానికంటే కూడా
ఇది ఆన్ టేబుల్ ఉన్న ఎవిడెన్స్ అన్నమాట ఇది. నెక్స్ట్ డిఫెక్టివ్ ప్రోడక్ట్. సిగరెట్ అనేది బై డిజైన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ డిఫెక్టివ్ ఇట్స్ ప్రోడక్ట్. ఎందుకంటే బై డిజైన్ ఇట్ ఈస్ అడిక్టివ్. ఎందుకు? సిగరెట్ అంటే ఏమిటి? నికోటిన్ డిస్పర్సల్ మెకానిజం కదా మనకి బాడీలోకి. సో నికోటిన్ బై బై నేచర్ ఈజ్ అడిక్టివ్ కదా. సో కాబట్టి సిగరెట్ అనేది బై డిజైన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అడిక్టివ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందుకే ఈ ఐ మీన్ స్మోక్ని కదా మనం ఇన్హేల్ చేస్తున్నాము సిగరెట్ విషయంలో అయితే. అందుకే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఈ అంటే అందరూ గొడవ చేస్తున్నారు ఈ నికోటిన్ మీరు న్యూట్రలైజ్ చేస్తున్నాం అని అంటున్నారు. అయినా కూడా అమౌంట్ ఆఫ్ పఫ్స్ పెరగడం కానీ డీప్ స్మోకింగ్ వల్ల కానీ ఈ పెద్ద తేడా ఏం లేదు సిగరెట్స్ కి ఈ సిగరెట్స్ కి అనే కాన్సెప్ట్ కూడా ఎప్పుడైతే బిల్డ్ అవుట్ స్టార్ట్ అయిపోయిందో, సో దే స్టార్టెడ్ డీనికోటైజేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా 2% ఉందనుకోండి నికోటిన్ కంటెంట్ ఈ లిక్విడ్ లో, దాన్ని 0.1% తీసుకొచ్చే మెకానిజం కూడా ఉంది. కానీ ఐ థింక్ ఫిలిప్ మోరిస్ ఇస్ డూయింగ్ దట్. కానీ దాన్ని చాలా వరకు ఎఫెక్టివ్ గా అది ఇంప్లిమెంట్ చేయట్లేదు కంపెనీస్. సో కాబట్టి అది ఆ ప్రాసెస్ లో కూడా చాలా ల్యాగ్స్ ఉన్నాయి. సో అమౌంట్ ఆఫ్ ఆ నికోటిన్ మనం పూర్తిగా దాన్ని బ్రింగింగ్ డౌన్ టు 0.1% ఎఫెక్టివ్ గా జరగట్లేదు అనే వాదన కూడా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఇన్హేలబుల్ స్మోక్. దీని గురించి ఒక 2 minutes చూద్దాం. ఇప్పుడు ఐ మీన్ క్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ టొబాకో అని ఉంటుంది. ఇప్పుడు పాతకాలంలో చుట్టలు టొబాకో లీఫ్ తీసి సన్ డ్రైనో లేకపోతే అలాగో దాన్ని డ్రై చేసి దాన్ని మనం ఐ మీన్ కంపోజ్ చేసి ఇన్హేల్ చేస్తున్నాం కదా. ఈ um, అంటే ఈ క్యూరింగ్ ప్రాసెస్ లో ఇందాక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేగార్ లీవ్స్ చూసాం కదా. బ్లెండ్స్ చూసినప్పుడు వర్జీనియా టొబాకో అంటే బర్లే అంటే అట్లా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యావెండిష్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లెండ్స్ చూసాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇది డ్రై చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సన్ డ్రైయింగ్ అలా చేయకుండా స్మోక్ తో డ్రై చేసి అంటే కంట్రోల్డ్ కండిషన్స్ లో దాన్ని ఆకుల్ని డ్రై చేసి స్మోక్ చేస్తారు. సో దాంట్లో ఉండే షుగర్స్ పూర్తిగా డ్రై అవుట్ అయిపోవు. స్టిల్ కొంత అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. బర్న్ చేసినప్పుడు మీకు ఎసిడిక్ ఎఫెక్ట్ వస్తుంది కదా, యాసిడ్స్ గా కన్వర్ట్ అయినప్పుడు. ఎవరైనా ఆమ్, నాటు సారా తాగిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పుడైనా అడగండి. ఆ, నాటు సారా తాగినప్పుడు బర్నింగ్ ఎఫెక్ట్ మీకు ఎంతలా ఉంటది అని అంటే ట్రాక్ మొత్తం మీరు ఫీల్ అవుతారు. లిటరల్లీ ద ప్యాసేజ్ ఆఫ్ ద లిక్విడ్ మీరు లోపల ఫీల్ అవుతూ ఉంటారు. అంత హార్ష్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటది. ద సేమ్ ఎఫెక్ట్ యూ డోంట్ ఫీల్ వెన్ యూ టేక్ స్కాచ్. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా. మీరు ఆ పొగాకు తీసుకున్నప్పుడు మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద టొబాకో లీఫ్. అందుకే మీరు చాలా ఎక్కువ మీరు ఇన్హేల్ చేయలేరు దాన్ని హార్ష్ గా ఉండడం వల్ల. అదే మీరు సిగరెట్ మోడరేట్ గా ఉంటది కదా, దాని pH అడ్జస్ట్ చేసి దాని లోపల ఉన్న షుగర్స్ కొంత రీటైన్ అయ్యేలాగా చేస్తారు. మీరు సిగరెట్ ని బర్న్ చేసినప్పుడు ఆ ఎసిడిక్ ఎఫెక్ట్ ఉండటం వల్ల మీకు కొంత స్మూతింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ నికోటిన్ బాడీలోకి వెళ్తుంది. సో ఆ ఇన్హేలబుల్ స్మోక్, ఐ మీన్ దట్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ద షుగర్స్ ఇన్ దట్ లీఫ్, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. అది కూడా మనం చెప్పొచ్చు బికాస్ ఆఫ్ ద ఐ మీన్ ఇది కేస్ ఫర్ బ్యాన్ కాబట్టి దాన్ని కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. తర్వాత అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ కరప్షన్. అట్లానే కరప్షన్ అట్ ఎవ్రీ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఎన్వైరన్మెంటలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రియల్ అంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉంటుంది అంటారు, అది సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ అవటం అది ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం ఈ క్యూరింగ్ చేసే ప్రాసెస్ లో ఆ పొగ కోసం యూజ్ చేసే బర్న్ చేయడం కోసం వాడే ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ ఇవన్నిటి వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఉంటాయి. ఈ అన్ని లెవెల్స్ లో ఈ ఎన్వైరన్మెంటలిస్టులు ఈ గ్లోబల్ వార్మింగ్ యాంటీగా ఫైట్ చేసే కమ్యూనిటీ గ్రూప్స్ ఇవన్నిటిని కూడా సప్రెస్ చేయడం కోసం కింద నుంచి పై దాకా కరప్షన్ ఉంటుంది. సో యూ కెన్ ప్రెసెంట్ దట్ కేస్ ఆల్సో. తర్వాత రేట్ ఆఫ్ ఎడిక్షన్ చాలా, ఇది కూడా మేజర్ ఫ్యాక్టర్. మీరు సిగరెట్ తాగే వాళ్ళు ఐ మీన్ లైక్ మందు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో మీకు ఎడిక్షన్ రేటు 20 to 30% ఉంటుంది. అదే మీరు సిగరెట్ ఎడిక్షన్ చూస్తే ఓవరాల్ స్టాటిస్టిక్స్ 80% ఉంటుంది. చాలా సింపుల్ లాజిక్. పొద్దు ఉదయం లేచినప్పుడు బాత్రూమ్ లో సిగరెట్ తాగొచ్చు, పేపర్ చదువుతూ సిగరెట్ తాగొచ్చు, వెహికల్ మీద వెళ్తా కూడా అట్లా చేతిలో పట్టుకొని సిగరెట్ తాగొచ్చు, ఎక్కడైనా బయట సరదాగా వాక్ చేస్తూ సిగరెట్ తాగొచ్చు. చాలా వెర్సటైల్ కదా, ఏంది పాకెట్ లో పెట్టుకొని. అండ్
because of the easy accessible and versatility of the product, addiction rate and more or general గా కంటెంట్ నికోటిన్ కుండే అడిక్షన్ ప్రాపర్టీస్ కానీ రేట్ ఆఫ్ అడిక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మనం కేసు ప్రజెంట్ చేయొచ్చు. లాస్ట్ వన్, ఓకే, ప్రొహిబిషన్ అనేది పాసిబుల్ అసలు ఎక్కడైనా జరిగిందా? మనం కేస్ ఫర్ బ్యాన్, ఎందుకంటే ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడా కూడా కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి కానీ బ్యాన్ చేయడం కోసం స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ లేవు, అది మనం చూసాము. అయితే ప్రపంచంలో ఎవరైనా కంప్లీట్ బ్యాన్ చేశారా, కంప్లీట్ గా ప్రొహిబిట్ చేశారా అంటే ఐ థింక్ భూటాన్ ఈజ్ వన్ కంట్రీ దట్ ఈస్ ఎఫెక్టివ్లీ ఏబుల్ టు డూ దట్. రిక్రియేషనల్ పర్పస్ లో వాడుకోవచ్చు ఇంపోర్టెడ్ ఏదైనా, బట్ చాలా హైలీ ట్యాక్స్డ్ అనమాట. నాకు తెలిసినంత వరకు భూటాన్ ఒక్కటే. ఐ డోంట్ థింక్ సమ్ అదర్ కంట్రీస్ ఆర్ ట్రయింగ్ టు గో ఫర్ ఇట్, బట్ యాజ్ మనం డిస్కస్ చేసినట్టుగానే చాలా కాస్ట్లీ లాబీ పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో అది. థ్యాంక్ యూ సో మచ్. I think I'm done with my presentation. Thank you so much, Vasita Garu. Truly an eye-opening session. Devi, Am I any audible? questions? Yeah, you're audible. ఎవరికైనా questions Yeah. ఉంటే కూడా చెప్తాను. తీసుకుందాం. Thank you so much, Vasita Garu. Welcome. Wonderful and clear presentation. అసలు చాలా చాలా బాగా చెప్పారు. సిగరెట్ కెమికల్స్, దానిలో స్ట్రక్చర్, దాని వెనుకున్న ఇంజనీరింగ్, ఆ హెల్త్ ఎఫెక్ట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్గా ఈ సిగరెట్స్ గురించి మీరు చెప్పింది అసలు ఐ ఓపెనింగ్గా ఉంది. అది థ్యాంక్ యూ. మేజర్ లాగ్ ఛాలెంజ్ ఈ సిగరెట్ ఏనండి. సిగరెట్ ఇస్ నాట్ ద మేజర్ ఛాలెంజ్, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయింది చాలా వరకు పబ్లిక్ లో సిగరెట్ అనేది బ్యాడ్ అనే అవేర్నెస్ చాలా మందికి వచ్చేసింది. కానీ ప్రాబ్లమ్ ఈస్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ఈ సిగరెట్. అది అది దట్ ఈస్, అండ్ మోస్ట్ ఇండస్ట్రీ సీక్రెట్స్ కూడా అక్కడే ఉంటది. అది ఈ లిక్విడ్ ఉన్న కాంపోజిషన్ చాలా పెద్ద ట్రేడ్ సీక్రెట్ అది. ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగా చేశారు మీరు, వెరీ వండర్ఫుల్. ఫండింగ్ ఒకటి బాగా చెప్పారు, అంటే సిగరెట్ కంపెనీస్ వాళ్ళే ఫండింగ్ చేస్తారు, దానికి అగెనెస్ట్ గా ఫండింగ్ చేస్తారు. యాంటీ సిగరెట్ స్మోకింగ్ రీసెర్చ్ కి, తర్వాత దాని యొక్క స్లోగనిజం కి, దానికి క్యాంపెయిన్స్ కి, యాంటీ స్మోకింగ్ క్యాంపెయిన్స్ కి వాళ్ళే ఫండింగ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ హౌ దే క్రియేట్ ద నరేటివ్, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫండింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే కెన్ సాఫ్టెన్ ద, అంటే లో రాబోయే ఒక పెద్ద అటాక్ ని, లేకపోతే వాళ్ళలో వచ్చే రివల్యూషన్ ని, రివోల్ట్ ని, దే ట్రై టు సాఫ్ట్వేర్ ఇట్. సి సమ్వన్ ఈస్ యాక్టింగ్ ఆన్ దట్, లేకపోతే సమ్వన్ ఈస్ క్రియేటింగ్ ఈ సిగరెట్ సో దట్ దాని ఇల్ ఎఫెక్ట్స్ తగ్గిపోతున్నాయి. అండ్ యాజ్ యూ సెడ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ సాల్ట్స్ లైక్ బెంజోనియం సాల్ట్స్ అన్నారు, అమోనియం, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. బట్ విచ్ ఆర్ ఆల్ వెరీ మచ్, అయితే అవన్నీ ఏంటంటే చాలా ఈ కంట్రోలింగ్ మెకానిజం త్రూ యాంటీ స్మోకింగ్ campaigns and research, how beautifully, how effectively they could able to curb the revolt అనేది నాకు surprising, and it's maybe a great lesson for this corporate culture. And what I feel is ultimately they throw the responsibility onto the person. అంటే ఇట్స్ యువర్ చాయిస్, మేము అన్ని చెప్తాము, తాగాలనుకుంటే తాగండి, లేకపోతే లేదు అని. అల్టిమేట్లీ ఆల్ ద రీసెర్చ్ ఫండింగ్ అండ్ ఆల్ ద whatever the things that are happening, ultimately who is responsible, and the person who is smoking is responsible, not the society, not the governments, not the companies. Alla anamata, and the ultimate goal of the research is to make the person responsible. So that's where the total crux of the issue. So I think it's very ఇది మనం మాట్లాడుకున్న ఈ highlighting concept. టాపిక్ డిస్కస్ చేసుకున్న రీజన్ చెప్పాలనుకుంది కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రివెంటబుల్, ఇది 100% ప్రివెంటబుల్. స్మోకింగ్ లో ఎన్ని కార్సినోజెనిక్ ట్రిగ్గర్స్, ఇప్పుడు ఒకళ్ళు చెప్పొచ్చు నేను 30 ఏళ్ళగా తాగుతున్నాను నాకేం కావట్లేదు, ఐఎమ్ స్టిల్ వెరీ హ్యాపీ హెల్దీ. ఎవరో చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది అయినా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, నాకేం కాలేదు అనేది చాలా మంది చైన్ స్మోకర్స్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా చాలా, అంటే దెర్ ఇస్ అ సర్టన్ డిగ్రీ ఆఫ్ ట్రూత్ టు దట్, ఎందుకంటే వాడికి ఎఫెక్ట్ కాకుండా పోవచ్చు, అంత మాత్రం చేత ట్రిగ్గర్స్ లేవని మనం చెప్పలేం కదా దానికి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. ఇది ప్రివెంటబుల్, వెన్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. హలో మేడం. చూయింగ్ గమ్స్ ఏవో అంటే సిగరెట్ కొంచెం అంటే 8 కాల్చేవి, కొంచెం 2, 3 అలా కాల్చడానికి, అంటే ఎప్పుడైనా సిగరెట్ స్మోక్ చేయాలనిపించినప్పుడు చూయింగ్ గమ్స్ ఏవో వచ్చాయి కదా మేడం, అంటే మా రిలేటివ్స్ యూజ్ చేశారు. ఇప్పుడు
స్మోకింగ్ బాగా చైన్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కొంచెం అది సీజ్ చేసే దానికోసం సెసేషన్ మెకానిజమ్స్ లో ఏంటంటే ఈ నికోటిన్ ఉండదు, కానీ ఎఫెక్ట్ ఆఫ్ నికోటిన్ ఫీల్ అయ్యేలాగా కొన్ని రకాల చూయింగ్ గమ్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి అవి కూడా. బట్ దట్ ఈస్ కంట్రోల్ మెజర్స్ లో భాగంగానే అది కూడా. ఇప్పుడు మీకు బాగా దట్ ఈస్ మోస్ట్లీ టార్గెటింగ్ చైన్ స్మోకర్స్. అంటే మళ్ళీ అది యూజ్ చేసి ఆపేసి మళ్ళీ అంటే అదేమి ఆపటానికి ఫెసిలిటేట్ చేయటం కోసం విత్డ్రావల్ మెకానిజమ్స్. ఇప్పుడు కొన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అసలు ఈ సిస్టమ్ అంతా కూడా ఏంటి, సైన్స్ అంతా ఎడిక్షన్ కదా, సైన్స్ ఆఫ్ ఎడిక్షన్ కదా నికోటిన్. ఇప్పుడు ఎడిక్ట్ అయిపోవడం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి సినిమా చూసారా? దాంట్లో హీరో ఇంకా చెప్తాడు, మార్చలేము. నేను ఇవన్నీ ఉన్నాయి, కార్సినోజన్స్ ఎన్ని ఉన్నాయని నాకు తెలుసు, అయినా నేను డాక్టర్ని అయినా తాగుతున్నాను బికాజ్ అలవాటు అయిపోయింది అంటాడు. అట్లా అది నిజంగా యాక్చువల్ ఆనెస్ట్ ఆన్సర్. చాలా మంది కంట్రోల్ చేసుకోలేని రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిక్షన్, అలవాటు అయిపోవడం. చాలా కాలం స్మోక్ చేస్తున్నవాడు సడన్ గా ఆపేసినప్పుడు విత్డ్రావల్ తీసుకోలేరు, చాలా కష్టం. సో అది ఫెసిలిటేట్ చేయటం కోసం ఆ చూయింగ్ థింగ్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. థ్యాంక్ యూ Any other శ్రీనివాస్ సార్. questions? ఓకే, భాసిత గారు చాలా థ్యాంక్స్ అండి. ఇట్ వాస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. Thank you, మీరు చాలా Srinivas. వెల్ స్ట్రక్చర్డ్ గా ప్రజెంట్ చేశారు. చాలా స్మూత్ ఫ్లో ఉండింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. మై టేక్ అవే ఫ్రమ్ దిస్ ఆర్ ఐ గాట్ 3 takeaways here. One, on e-cigarettes, believe me, I'm not a smoker, but I thought that e-cigarettes do not contain nicotine, and I was so yeah. shocked. And it can be more addictive really because of all the flavors that are involved in it, right? I did not even know about that. చేసేస్తుంది. అంటే ఇట్ మిమిక్స్. మీరు ఎంత తాగుతున్నారో మీకే తెలియదు. Exactly. అదే పాయింట్ నేను చెప్పాను కదా, చుట్ట తాగినప్పుడు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నాటు సారా తాగేవాడికి, మీరు ఏమైనా తాగిన వాళ్ళని ఎప్పుడైనా అడగండి, చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. నాటు సారా తాగేవాడికి ఆ ట్రాక్ అంతా బర్న్ అయినట్టు తెలిసిపోద్ది. సో వాళ్ళు ఎక్కువ తీసుకోలేరు. అదే స్కాచ్ తాగినప్పుడు నీకు ఆ ఫీల్ ఉండదు కదా. సేమ్ అదే సిగరెట్ లో కూడా మీరు పొగాకు తీసుకున్నప్పుడు బికాస్ ఆఫ్ ద pH ఆఫ్ ద లీఫ్ మీరు చాలా హార్ష్గా ఉంటది. అసలు ఓన్లీ సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు పొగాకు తీసుకోలేరు అసలు, వాళ్ళు చాలా కష్టం. అంత హార్ష్గా ఉంటుంది లంగ్స్ మీద. దాన్ని One word. సాఫ్ట్ చేశారు సిగరెట్ లో, ఇంకా ఇంజనీర్ చేశారు ఈ సిగరెట్ లో. So the 2 words that hit me are slickness and engineering. Right? Yeah. Everything is taken Everything care is to. అసలు. They take care in every way to make sure that the flow is very soft and ఇంత smooth. చిన్న ప్రోడక్ట్ అండి, ఆఫ్టర్ ఆల్ ఇంత లైట్ వెయిట్ ప్రోడక్ట్, ఎంత ఇంజనీరింగ్ ఉందో చూసారా దాంట్లో. ఆశ్చర్యం అసలు. ఇది ఇంకొక 2 to 3 థింగ్స్ చెప్తే బాగుండింది అనిపించింది. అంటే ఐ నో దట్ యు ఆల్రెడీ ఫెల్ట్ దట్ ఇట్ వెంట్ లాంగ్, కానీ చాలా స్పీడ్ గా కూడా వెళ్ళాను అందుకే. The things that I was thinking about is chewing tobacco, then the impact on the pregnant moms, and then also I just wanted to bring this up to the audience's notice. ఈ స్మోకింగ్ కంపెనీస్ దే యూస్ టు ఇన్ ద యుఎస్, రైట్, నేను ఎక్కడ చదివాను, దే వుడ్ ఫండ్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్, అండ్ దట్ మనీ ఈస్ అగైన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద స్మోకర్స్. Yes. So anything to do PR, it's like a big mafia, and we just do not even know what we are signing up for. Thanks, and it was really very eye-opening conversation. నేను ఒక స్క్రీన్ షేరింగ్ ఇప్పుడు ఒక ఫైల్ స్లైడ్ పెట్టాను కదా, దాంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ మెన్షన్ చేశానండి. నికోటిన్ లో హైలీ అడిక్టివ్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ అడాలసెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఫీటసెస్ అని. I don't think I mentioned it when I'm saying. Yeah. Probably then I must have been busily typing my notes. No, అది నేను మెన్షన్ చేస్తుండకపోవచ్చు, బట్ ఇట్స్ దేర్ ఇన్ దిస్ స్లైడ్. Thanks, Andy. బట్ ఇట్స్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ నెంబర్ ఆఫ్ స్మోకర్స్ ఎస్పెషల్లీ ఇన్ అమెరికాలో విమెన్ చాలా ఎక్కువ స్మోక్ చేస్తారు మెన్ కన్నా. At some point of time it was seen as a sign of feminism kada. Yeah, of course. I mean the way it is ఈ పాప్ కల్చర్ వచ్చిన తర్వాత the way it is being marketed, చాలా ఒక స్టైలిష్ ఆరా తీసుకొచ్చి దాన్ని ఇట్ ఈస్ they are very successful. అదే అండి, ది సిగరెట్ కంపెనీస్ they are very effective in choosing their audience, I mean their customers. Thanks, Andy. I'll not hold you anymore. Yeah, thank you so much. Any other questions or your contradictions, anything is welcome. సావిత్రి మ్యామ్ మాట్లాడండి మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి.
ఎక్కువ వినడమే చేస్తున్నానమ్మా. కాకపోతే వీటి పట్ల నాకు చాలా వ్యక్తిగతంగా లాస్ ఉంది. కానీ ఈవిడ చెప్పిన విషయాలన్నీ చాలా ఇప్పుడే నేను తెలుసుకున్నాను. చైన్ స్మోకింగ్ వల్ల మా బ్రదర్ పోయారు, మా హస్బెండ్ పోయారు. ఇంకా ఏం చెప్తాను, ఆవిడ చెప్పినవి అలా వింటున్నాను. ఓహో ఇన్ని ఉన్నాయా దీని వెనకాల, వాటిని ఎప్పుడు నేను వెనకాల చూడలేదు అని చెప్పి అనుకున్నాను అనమాట. అది సో పెద్దగా నేను అంటే అయితే ఒకటి ప్యాసివ్ స్మోకర్స్ కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే నా వ్యక్తిగత అనుభవాలు తప్ప దీని మీద నేనేమి చెప్పలేను. నేను ఇక్కడ ఏవిఎన్ కాలేజ్ లో చేరినప్పుడు మా డిపార్ట్మెంట్ లో 11 మంది మేల్ స్టాఫ్ మెంబర్స్ ఉండేవారు. నేను ఓన్లీ లేడీ స్టాఫ్ మెంబర్ ఇన్ ద డిపార్ట్మెంట్ అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళందరూ మెయిన్ రూమ్ లోనే ఒక పెద్ద టేబుల్ చుట్టూరు చైర్స్ వేసుకుని కూర్చుండే వాళ్ళం. అందరూ స్మోక్ చేసేవారు. అది నాకు ఇంకా ఇబ్బంది కలిగించేది, నాకున్న ఆస్మా బ్రాంకైటిస్ ప్రాబ్లం వల్ల. సరే ఇంట్లో ఎలాగో నిత్యాగ్నిహోత్రం అంటే చాలా సఫర్ అయ్యాను దీనివల్ల. అందుకని ప్యాసివ్ స్మోకర్స్ గురించి నేను చాలా బాధపడుతూ ఉంటాను. వాళ్ళు కాల్చకుండా చేయకుండా వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు అన్నది. అంత పెద్దగా దీని గురించి ఆ అమ్మాయి చాలా బాగా చెప్పారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకు. సావిత్రి గారు, ఫస్ట్ థ్యాంక్ యూ అండి. అండ్ మీరు చాలా బాధాకరం మీ ఇంట్లోనే దాని సంబంధించిన విక్టిమ్స్ ఉండటం అనేది. కానీ మీరు అన్నట్టు ప్యాసివ్ స్మోకింగ్ కి అంటే లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ లో ఆల్మోస్ట్ సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అనేది డేటా అండి. అందుకే ప్యాసివ్ స్మోకింగ్ చేసేవాడు అలాగూ వాడు చేస్తున్నాడు, కానీ వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసమే రిస్ట్రిక్షన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ పెట్టడం. కానీ కాకపోతే మన దగ్గర స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయరు. కొన్ని దేశాల్లో అయితే చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. పబ్లిక్ ప్లేస్ లో అస్సలు స్మోక్ చేయడానికి వీల్లేదు. చిన్న పిల్లలు ఉన్న దగ్గర కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న దగ్గర కానీ అసలు అట్లా స్మోక్ చేయకుండా చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి. మన వరకు రాలేదు ఇంకా. అసలు చెప్పిన కోపాలు వస్తాయండి. మాకు ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇంపాసిబుల్ అంటే ఆ కల్చర్ ఇక్కడ చెయ్యడం, ఇంకల్కేట్ చేయడం చాలా కష్టం. అక్కడే ఈ ఇందాక చెప్పుకున్న ఈ సిగరెట్ మార్కెటింగ్ వాళ్ళకు కూడా దే హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఓవర్ ద సేమ్ థింగ్. ఎందుకంటే స్మోక్ పొగ రాదు కదా, మనం ఈ సిగరెట్స్ తీసుకున్న దగ్గర ఈ పొగ సిగరెట్ కి నేను ఇట్లాగే అన్నానండి ఒకసారి. ఇంకొక ఆయన ఈజ్ డాక్టర్ ఆల్సో. సార్ ఈ సిగరెట్స్ ఉంటాయి స్మోక్, అది ఫీల్ రాదమ్మా అన్నారు. ఎగ్జాక్ట్లీ అదే ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా. చుట్ట తాగే అలవాటు ఉన్న వాడికి సిగరెట్ ఎక్కదు, సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాడికి నీకేదో ఈ సిగరెట్ అంటే డోంట్ గెట్ ద సేమ్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ తీసుకోవడం కోసమే ఈ ఫ్లేవర్స్ అన్ని వాళ్ళు తిప్పలు పడతారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండి, పీపుల్ ప్రిఫర్ ద థింగ్ ది ఒరిజినల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ పాతవే చేస్తారు వాళ్ళు. నేను చూసాను, టెండెన్సీస్ చూసాను. సో వాటి గురించి ఏమంటాం ఏంటంటే విచ్ కాన్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్ అని, బాగు చేయలేదని భరించడమే. True, that is true. Or can't be cured. Thank you so much అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాధిత గారు, ఇక్కడ మనకి చాట్ బాక్స్ లో కొన్ని క్వశ్చన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ వచ్చాయి, అవి చూద్దామండి. ఓకే. మీరు ఒక మూవీ గురించి అడిగారు కదా, చెప్పారు కదా, అది వాట్ ఈస్ దట్ ఫిల్మ్ అని అడిగారు. ఇన్సైడర్. ఓకే, థ్యాంక్ యూ. మెన్షన్ చేశారు కదా, ఇక్కడ ఒక కేసు మనం ప్రజెంట్ చేసినప్పుడు బ్రౌన్ అండ్ విలియమ్సన్ టొబాకో కార్పొరేషన్ అంటే ఎఫ్డిఏకి బ్రౌన్ అండ్ విలియమ్సన్ టొబాకో కంపెనీకి మధ్య జరిగిన కేసు అనమాట అది. దాంట్లో సిగరెట్ కంపెనీ వాళ్ళదే పై చేయింది. సో అసలు సిస్టమ్ అంతా ఎట్లా పనిచేస్తుంది, ఏ లెవెల్ దాకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనేది ఆ సినిమాలో చూపిస్తాడు. ఇన్సైడర్ అన్న మూవీ. సినిమా పేరు ఇన్సైడర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకొకటి, ఇది బాగా పాపులర్ మిత్, సిగరెట్ సడన్ గా మానేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ జరుగుతుందా మ్యామ్ అని రత్నకుమారి గారు అడిగారు. ఇట్స్ టు బి ఆనెస్ట్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ ద డాక్టర్స్. నాకు ఎక్స్పర్టీస్ ఒపీనియన్ ఏం లేదు అందులో. కానీ మానేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ జరగకపోవచ్చు అనేది నా అజంప్షన్. ఎనీవే ఇట్స్ అగైన్ ఐ పాస్ ఇట్ ఆన్ టు డాక్టర్స్ ఫర్ మెడికల్ వ్యూ. ఎడిక్షన్ కాబట్టి డీ అడిక్టివ్
సడన్ విత్డ్రావల్ వల్ల కొంచెం ఇబ్బంది పడొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఎక్స్టెండ్స్ టు కార్డియాక్. బట్ ఎనీవే, ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ ద డాక్టర్స్. డాక్టర్ విరించి గారు ఆన్సర్ చేయొచ్చు ఇది. ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ యూ మేబీ. థ్యాంక్ యూ. ఇంకొకటి టీనా గారు చెప్తున్నారు, ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో కొన్ని లెసన్స్ కరికులం లో స్టూడెంట్స్ కి ఇంక్లూడ్ చేసి ఇల్ ఎఫెక్ట్స్ గురించి చేస్తే ఇల్ ఎఫెక్ట్స్ గురించి క్లారిటీ వస్తుంది కదా అని. చాలా మంచి పాయింట్, చాలా అవసరం కూడా. ఎందుకు అంటే ఇప్పుడు సిగరెట్ కంపెనీ టార్గెట్ కస్టమర్స్ కూడా అమెరికాలో అయితే అసలు వేప్స్ తీసుకునే వాళ్ళు 21 years అని అంటారు, కానీ బట్ చాలా రకాలుగా యంగ్ పీపులే ఎక్కువ తీసుకుంటారు. ఈవెన్ 21 ఈజ్ ఆల్సో యంగ్, రైట్, ఫర్ సంథింగ్ లైక్ స్మోకింగ్. కాబట్టి వాళ్ళ టార్గెట్ పీపుల్ కూడా యూత్ అండ్ యంగ్ పీపుల్ కాబట్టి వాళ్ళ కరికులంలో పెట్టడం, చదువుకునేటప్పటి నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా స్టాటిస్టికల్ డేటాతో పాటు చెప్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. హార్డ్ హిట్టింగ్ గా చెప్పాలండి, అంటే బ్యాడ్ అండ్ గుడ్ అనేది ఎలా ఫ్యాన్సిఫై చేసి దానికి ఒక ఆరా క్రియేట్ చేసి, స్టైలిష్ ఆరా క్రియేట్ చేసి అడ్వర్టైజ్ చేశారు, అంతే హార్డ్ హిట్టింగ్ గా ఎఫెక్ట్స్ కూడా చెప్పగలగాలి. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగదు, బికాస్ యాజ్ వి టాక్డ్ అబౌట్ దిస్ లాట్ ఆఫ్ మనీ, బిగ్ పీపుల్, బిగ్ ప్లేయర్స్ అండ్ లాబీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. మ్యామ్ మీరు చెప్పారు కదా సిగరెట్ కి అంటే పొగ, అదే చుట్టకి డిఫరెన్స్, అది కూడా నిజమే మేడం. ఎందుకంటే మా మావయ్య చుట్ట కూడా తీసుకుంటారు. అది స్మోక్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద వాసన వస్తుంది. అంటే బయటకు వెళ్ళినప్పుడేమో సిగరెట్ స్ట్రాంగ్ గా ఉంటదండి, మనం అసలు ఇచ్చేయలేం పక్కన ఉంటే. అదే బయటకు వెళ్తే దాన్ని సిగరెట్ తీసుకుంటారు. నాకు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది, సిగరెట్ లో మనకి ఎందుకు పక్కనున్నా అంత మనం ఇబ్బంది పడము అని. అసలు చాలా బాగా చెప్పారండి మీరు. ఇప్పుడు అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఏంటి అసలు. మంచి సెషన్ మేడం ఇది. నేను ఇంకా సిగరెట్ గురించి మనం తెలుసుకుంటాం అనేదాన్ని. అసలు చాలా సింపుల్ ఎగ్జాంపుల్, అందుకే చెప్పాను ఆ ఎగ్జాంపుల్. నాటు సారాకి స్కాచ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు అదే టైప్ ఆఫ్ డిఫరెన్స్ ని మీరు ఈక్వేట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. ఆ ఎఫెక్ట్ కానీ హార్ష్నెస్ కానీ, దట్ ఈస్ వేర్ చెప్పాను కదా నేను. అసలు ఈ మొత్తం గేమ్ లో రెండు విషయాలు. సిగరెట్స్ చూసినప్పుడు అన్నిట్లో ఉండేది ఒకటే, నికోటిన్, టొబాకో ప్రోడక్ట్. అసలు దాంట్లో అసలు సెకండరీ థాటే లేదు. డిస్పర్సల్ ఆఫ్ నికోటిన్ ఏ విధంగా బాడీలో పంపిస్తున్నాం అనేది సైన్స్. అయితే సిగరెట్ తీసుకున్నప్పుడు ఫిల్టర్ గేమ్ చేంజర్ అయింది. అదే మీరు ఈ సిగరెట్స్ తీసుకున్నప్పుడు ఫ్లేవనాయిడ్స్, ఆ వేపింగ్ లిక్విడ్ అనేది గేమ్ చేంజర్ అయింది. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. అసలు ఇంకా అంత లోతుకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అంత చదవాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి. రెండు మాటలు, ఆ రెండు పెట్టారు. దే స్టార్టెడ్ మార్కెటింగ్ అండ్ దే స్టార్టెడ్ ఇట్స్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ అంతవరకు కంపెనీస్. ఇట్స్ వెరీ గుడ్ సెషన్ మేడం. యా థ్యాంక్ యూ అనుష. విజయలక్ష్మి మ్యామ్. దేవి చెప్పండి. విజయలక్ష్మి మ్యామ్ మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. నాకు డౌట్, అంటే నేను ఇప్పుడు విలేజెస్ లో మాక్సిమం సిగరెట్ అనేది చాలా మంది పిల్లలకి అలవాటు అయింది. మేము విలేజ్లకి మొన్న బడిబాట గురించి అందరిని పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు నేను అన్నాను, కొందరితో పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు ఎందుకు ఇట్లా గంజాయి బాగా తాగుతున్నారని తెలిసింది. ఎట్లా అంటే, అవును మేడం తాగుతున్నారు, సిగరెట్లలో వస్తుంది, ఆ సిగరెట్లలో ఉన్న అది తంబాకు అది తీసేసి ఆ గంజాయి పొడిలో అది నింపేసి తాగుతున్నారు. యూత్ మొత్తం మాక్సిమం అడక్ట్ అయింది. ఒక అబ్బాయికి అయితే లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా చెడిపోయాయని చెప్తున్నారు. మా స్కూల్ విలేజ్ అని కాదు, దాదాపు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో కూడా ఆ ప్రభావం ఉంది మేడం. అసలు ఎందుకంటే అదొకటి. మేడం ఇంకోటి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు, అది అంటే యంగ్ ఏజ్ నుంచి సిగరెట్ తాగిన వాళ్ళు, అంటే 85 years స్టిల్ ఇప్పుడు ఉన్న వాళ్ళు, వాళ్ళకి అంటే ఎటువంటి డిసీజెస్ కూడా లేదు, ఇప్పటికీ తాగుతున్నారు. ఎట్లా అంటే లంగ్స్ పాడైతే అది ఇది అంటారు కదా, ఇలాంటి వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? అదే నేను ఇందాక పాయింట్ బిగినింగ్ లో ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు పాయింట్ చెప్పాను. రాలేదు మేడం. ఓకే సార్. బిగినింగ్ లో ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు పాయింట్ చెప్పాను. అందుకే
ఇప్పుడు సిగరెట్ అసలు స్మోకింగ్ అంటే ఏమిటని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. దాంట్లో ఉండే అడిక్టివ్ కాంపౌండ్ కదా. అయితే కొంతమంది ఫలానా వాడికి స్మోకింగ్ హ్యాబిట్ లేదు, చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, అయినా కూడా ఎఫెక్ట్ అయ్యాడు అని ఒకడు అనుభవం చెప్తాడు. నేను 30 ఏళ్ళగా తాగుతున్నాను, నాకేం కాలేదు. ఇంకొకడు నేను ఈ కొంచెం ఎర్లీ స్టేజెస్ లో ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు దీనివల్లే నాకు ఈ సమస్యలన్నీ వచ్చాయని కూడా చెప్పొచ్చు. అందుకే అన్నాను అబ్సల్యూట్ గా ఏది తీసుకోకూడదు మనం. ఎందుకంటే స్మోకింగ్ ఏం చేస్తుంది, నికోటిన్ కానీ దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అంటే అవి ట్రిగ్గర్స్ కదా. క్యాన్సర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, క్యాన్సర్ అనేది బాడీలో మనం డే ఇన్ డే అవుట్ ఎన్నో కెమికల్స్ పంపిస్తూ ఉంటాం. బాడీలో కూడా ఫిల్టరింగ్ మెకానిజం ఉంటుంది, ఆటో కరెక్షన్ ఉంటుంది మనకి ఎంతో కొంత. సో వాడికి అది కాకి ఉండకపోవచ్చు, దాని అర్థం ట్రిగ్గర్స్ లేవని అర్థం కాదు. వాడిని ఒకరిని తీసుకొచ్చి వాడికి ఏం వాళ్ళకు కూడా మీరు టీత్ గమనించండి, ఎప్పుడైనా క్యావిటీస్ కానీ పళ్ళు పాడైపోవటం అట్లాంటివి ఉండుంటాయి, అట్లా అసలు ఏం లేకుండా ఉండదు ఖచ్చితంగా. ఎస్పెషలీ చీప్ సిగరెట్స్ అవి తీసుకున్నప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదనుకోండి ఓవర్ ద అంటే అంత 8 years ఆఫ్ స్పాన్ అంటే, కానీ ఏ ఎఫెక్ట్ ఉండకుండా ఉండదు. కాకపోతే ఒకడికి డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉండుండొచ్చు హెల్త్ మీద, ఒకడికి మైల్డర్ ఎఫెక్ట్ ఉండుండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్. అట్లా మనం దిస్ ఈస్ వేర్ సిగరెట్ కంపెనీస్ సక్సీడ్ అగైన్. అబ్సల్యూట్ కేసు తీసుకొని దాన్ని వాళ్ళు అట్లా జరగలేదు కదా, కొంతమందికి అందరికి జరగాలని రూల్ లేదు. హెల్దీగా ఉన్న పీపుల్ అన్ని విధాలుగా హెల్దీగా ఉండాలి అంటే అట్లా ఎఫెక్ట్ కాకూడదని లేదు కదా. ఇలాంటి సైంటిఫిక్ డేటా మీరు ఇంకా మీ అనుభవం చెప్పారు, కంపెనీస్ అయితే ఇలాంటివి సైంటిఫిక్ డేటా తీసుకొచ్చి కాంట్రడిక్ట్ చేస్తాయి ఇన్ఫర్మేషన్ ని. అసలు ఇంకా మనం వాదించలేని విధంగా కాంట్రడిక్ట్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ హౌ దే ఆర్ ఏబుల్ టు బైపాస్ ఆల్ ద రూల్స్. అండ్ మీరు ఇంకోటి కూడా చెప్పారు కదా, ఇది గంజాయి లాంటి ప్రోడక్ట్స్ డిస్పర్స్ చేస్తున్నాం. ఇక్కడ స్లైడ్ మళ్ళీ పెట్టాను, సిగరెట్ ట్యూబ్స్ అని. అందుకే కంపెనీస్ కూడా జస్ట్ ఊరికే ఒక ఫిల్టర్ యాడ్ చేసేసి ఎంటీ సిగరెట్ ట్యూబ్స్ కూడా తయారు చేస్తారు. దాంట్లో ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ స్మోకింగ్ అంటే జనరల్ గా టొబాకో, బట్ ఇందాక ఫస్ట్ స్లైడ్ లో మనం చూసినట్టు కొన్ని రకాల హాలూసినేటింగ్ కాంపౌండ్స్, డ్రగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అంటే ఏమంటారు, సైకోడెలిక్ ఎఫెక్ట్ ఉన్న చాలా పదార్థాలు, ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా పెట్టచ్చు అని చెప్పాం కదా. సో అట్లా దానిలో ఆ బ్లెండ్ ని వాళ్ళే కస్టమైజ్ చేసి దాంట్లో పెట్టి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా దగ్గర. అథారిటీస్ కంట్రోల్ ఉండాలి, బికాస్ పీపుల్ అన్ని చేయలేరు కదా. గవర్నమెంట్ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్ ఇన్ కంట్రోలింగ్ దీస్ థింగ్స్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. అవి చేయరండి, వాళ్ళే అమ్ముతున్నారు. నేను చూసాను యాక్చువల్ గాను. డ్రగ్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా పెడితే అట్లా కిరాణా అంటే పాన్ షాప్ లో వాటిలో అమ్మేస్తున్నాడు. ఉందండి, ఇది చాలా పాపులర్ గా ఈ మధ్య కాలం గానీ చాలా కాలంగా ఉంది. అదేనండి, దట్ ఈస్ నాట్ సంథింగ్ కామన్ సిటిజన్స్ ఒకళ్ళు మనం చెప్పగలుగుతాం, ఇద్దరికి చెప్పగలుగుతాం. బట్ దట్ హ్యాస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ ద. అందుకే కదా మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంది టు ప్రొటెక్ట్ అవర్ హెల్త్ ఆల్సో. సో ఎవరైతే దానికి కన్సర్న్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ప్రొయాక్టివ్ గా తీసుకొని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, స్పెషల్ గా యూత్, చిన్నపిల్లలు, వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్స్ అయితే తీసుకోవాలి. దాంట్లో అసలు సెకండ్ రెండో ఆస్కారమే లేదు, ప్రశ్నే లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ చాట్ బాక్స్ లో క్వశ్చన్ అడిగారు శ్రీనివాస్ సార్. వాట్ అబౌట్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సిగరెట్ కంపెనీస్, హౌ కెన్ దే నాట్ హ్యావ్ నో లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్, ఎస్పెషల్లీ లేడీస్ హూ పిక్ టొబాకో లీవ్స్? యా, నాకు కూడా అనుభవం ఉంది. సో నేను చెప్తాను. ఏమవుతుందంటే ఇండస్ట్రీ లోపల స్ట్రిక్ట్ నామ్స్ ఉంటాయి. లోపల మీకు సైంటిస్టులు ఉంటారు. నాకు తెలిసి అంటే మీరు చిన్న చిన్న సైజు అంటే స్మాల్ స్కేల్ సిగార్ ఇండస్ట్రీస్ లేకపోతే బీడీ కంపెనీలు అవి కాదు, అవి వదిలేసేయండి. బిగ్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్, బిగ్ ప్లేయర్స్. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎలాగో తయారవుతాయి, ప్యాక్డ్ అదంతా ఉంటుంది. అఫ్ కోర్స్ దెర్ ఈస్, వాళ్ళు కూడా 90% ట్రై చేస్తారు. ఎందుకంటే లోపల స్క్రూటినీ ఉంటుంది, కంటిన్యూస్ గా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు కంట్రోల్ చేస్తారు. కానీ ప్రాబ్లం అక్కడ కాదు, ఎందుకంటే స్మోకింగ్ అక్కడ జరగదు కదా. స్మోకింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి సిఆర్ఓస్ ఉంటాయి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హు ఆర్ టెస్టింగ్. అంటే ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు ఉండే ఎఫెక్ట్స్, స్మోక్ చేసినప్పుడు ఉండే ఎఫెక్ట్ ఎలా తెలియాలి, అది కాల్చినప్పుడే కదా తెలియాలి. సో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాలి. అక్కడ సైంటిస్టులు ఉంటారు, అక్కడ పనిచేసే టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందంటే పెద్ద బిగ్ స్కేల్లో నో బడీ స్మోక్స్, ఎవరు స్మోక్ చేయరు.
పార్షల్ ఎఫెక్ట్ ఎవ్వరు నలిఫై చేయలేరు. ఆ ఎన్వైరన్మెంట్ లో పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. దట్స్ వై దే ఆర్ ఇన్సూర్డ్. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, చాలా ఎక్కువ ఆఫర్ చేస్తారు ఈ కంపెనీస్, అవన్నీ ఉంటాయి. అయితే స్మోకింగ్ మెషిన్స్ అని ఉంటాయి. ఆ మెషిన్ లోపల ఈ సిగరెట్స్ ఒకటి కాదు, వేల సిగరెట్స్ పెట్టేస్తారు ఒకేసారి. చాలా క్లియర్ కట్ మెకానిజం ఉంటుంది దాంట్లో. అట్లానే మనిషి స్మోక్ చేసినప్పుడు లంగ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా దాన్ని మిమిక్ చేసే స్మోక్ లంగ్ మెషిన్స్ కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. సో అది ఎంత అమౌంట్ ఆఫ్ స్మోక్ జనరేట్ అవ్వాలి, ఎంత బర్న్ అవ్వాలి, ఎంత అమౌంట్ ఆఫ్ స్మోక్ ని కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కేర్ఫుల్లీ ఫుల్లీ ఆటోమేటైజ్డ్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్. అవన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. ఆ మెషిన్స్ లోపలే జరిగిపోద్ది అంతా. ఎవరు కూడా కూర్చొని ఆ ఎఫెక్ట్ స్మోక్ చేసే 10 మంది దాన్ని దాంతో ఉండిండొచ్చు. ఆ జనరల్ గా బయోమార్కర్ యాసెస్ లో ఏమైనా జరిగితే జరగచ్చేమో కానీ జనరల్ గా. బట్ నాకు తెలిసినంత వరకు సైటోటాక్సిక్, జీనోటాక్సిక్ స్టడీస్ జరిగే దగ్గర కానీ, ఇండస్ట్రీ లెవెల్లో కానీ జనరల్ గా మెషిన్స్ పరిధిలోనే జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. అయినా కూడా ఉంటుందండి, కంప్లీట్ గా ఉండదు అనేది మాత్రం లేదు. దెర్ ఈస్ డెఫినెట్లీ ఎఫెక్ట్ బికాస్ ఎన్వైరన్మెంట్ లో ఉంటారు కాబట్టి. థ్యాంక్స్ అండి ఫర్ వెరీ క్లియర్ ఆన్సర్. ఇంకొక టీనా గారు క్వశ్చన్ అడిగారు. మేడం మీరు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి ఈ డిజిగ్నేషన్ కి, ప్రాస్పెక్టస్ ఎలా ఉంటాయి చెప్పగలరా? ప్రాస్పెక్ట్స్ ఇండియాలో నాకు ఐడియా లేదు, కానీ అమెరికాలో మాత్రం మీకు చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు మనకి ఈవెన్ మనకి వర్జీనియా టొబాకో చాలా ఎక్స్పోర్ట్ అవుద్ది కదా మనకి, చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవర్డ్ టొబాకో బ్లెండ్ అది. సో బర్లే కూడా వస్తుంది మనకి, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కూడా. సో మనకి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. చాలా బిగ్ కంపెనీస్ లైక్ పేర్లు తీసుకోవడం ఎందుకులే కానీ, బట్ అన్ని కంపెనీస్ కూడా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మీకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తాలూకు రీసెర్చ్ వింగ్ ఉంటుంది. దే కమ్ అప్ విత్ ఆల్ దీస్, ఇందాక చెప్పుకున్నాం కదా ట్రేడ్ సీక్రెట్స్ అని. సో దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ కాంబినేషన్స్. అక్కడ కొన్ని జాబ్స్ ఉంటాయి. జనరల్ గా ఈ జాబ్స్ లో మీకు కింద నుంచి పై వరకు ఉంటుందండి. టొబాకో ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయటం, వైల్స్ నుంచి టొబాకో ఎక్స్ట్రాక్ట్ చేయటం దగ్గర నుంచి కాంబినేషన్స్, ఫ్లేవర్ కాంబినేషన్స్ ఐడెంటిఫై చేయడం వరకు, అంటే చిన్న టెక్నీషియన్స్ దగ్గర నుంచి హై లెవెల్ సైంటిస్ట్ల వరకు, మేనేజ్మెంట్ పొజిషన్స్ వరకు. ఇండస్ట్రీ కాబట్టి న్యాచురల్లీ అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీ లెవెల్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్ పీపుల్, తర్వాత డిజైనర్స్, వీళ్ళంతా ఉంటారు. అదే మీరు ఐ మీన్ ఏమంటారు సిఆర్ఓ లెవెల్కో లేకపోతే టెస్టింగ్ ల్యాబొరేటరీస్ లో కూడా న్యూమరస్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మీరు టాక్సికాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఎపిడెమియాలజిస్ట్ అయి ఉండొచ్చు, ఏమీ లేకుండా బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. లేకపోతే మీకు రకం కాదు కదా, జీనోటాక్సిక్ స్టడీస్ చేయడం కోసం జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. తర్వాత ఐ మీన్ సెల్ లెవెల్లో టెస్టింగ్ చేసే ల్యాబొరేటరీస్ ఉంటాయి. వాళ్ళ టార్గెట్ ప్రోడక్ట్ ఏమిటి, వాళ్ళకి కావాల్సింది ఏమిటి అనే దాంట్లో సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ ఇప్పుడు జరుగుతున్నది మార్కెటింగ్, లాట్ ఆఫ్ మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి దాంట్లో కూడా. సో ఇట్స్ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ ఆల్ టుగెదర్, బాటమ్ టు టాప్, న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా రకాల జాబ్స్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ. టీనా గారు, ఎనీ అదర్ క్వశ్చన్? మీరేనా ఈ క్వశ్చన్ అడిగింది? అవును మేడం, అవును. ఏదైనా ఎక్స్టెన్షన్ మీకు క్లారిటీ వచ్చిందా? ఏదైనా ఎక్స్టెన్షన్ మేడం? నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఈ డ్రగ్స్ కానీ, అంటే పోనీ అంటే విలేజెస్ లో గంజాయికి అలవాటు పడుతున్నారు యూత్ అనుకుంటే, మెయిన్ సిటీలలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఈ మధ్య కొంచెం డాక్టర్స్ కానీ, యంగ్ వాళ్ళందరూ కూడా అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల లోపల ఆర్గన్స్ ఎలా పాడవుతాయి అన్ని తెలిసి కూడా ఎందుకు దానికి అట్రాక్ట్ అవుతున్నారు? అది నికోటిన్ అండి బేసిక్. అంటే డ్రగ్ అనేది మళ్ళీ కొంచెం అంటే డిఫరెంట్ డీవియేషన్, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఫస్ట్ స్లైడ్ లో ఇందాక పెట్టాను కదా మీకు, ద ప్రైమరీ రీజన్ ఫర్ స్మోక్, ఇక్కడ చూడండి, వై డూ పీపుల్ స్మోక్ అనే దగ్గర పెట్టాను. ద ప్రైమరీ రీజన్ ఫర్ స్మోక్ ఈజ్ నథింగ్ బట్ సైకో యాక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు నికోటిన్ ఫంక్షనింగ్, అసలు మొత్తం సైన్స్ ఆఫ్ నికోటిన్ ఇదంతా, ఆ ప్లెజర్ ఫ్యాక్టర్స్ యాక్టివేట్ అవుద్ది. తీసుకున్నప్పుడు ఓ చిన్న ఎక్స్టాటిక్ ఫీలింగ్, ఓ చిన్న హై ఉంటది కదా, మనం ఆ ఎఫెక్ట్ కోసం చేస్తారు.
మీరు డ్రగ్స్ తీసుకున్న, హెరాయిన్ లాంటి డ్రగ్ తీసుకున్నా, కాకపోతే దాని ఎఫెక్ట్ 100 టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు, 1000 టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ వర్క్ చేసే మెకానిజం అదే. హై క్రియేట్ చేయటం మనిషిలో, ఒక చిన్న సెన్సిబిలిటీ హై క్రియేట్ చేయటం, అబ్బా భలే ఉందే అనే ఒక ఫీలింగ్. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ద ఎంటైర్ సైన్స్ ఈస్. అంతే. డ్రగ్ తీసుకోవచ్చు, మైల్డర్ వర్షన్ లో మీరు టొబాకో తీసుకోవచ్చు, ఏదైనా కూడా సైకో యాక్టివ్ ఎఫెక్ట్ కోసమే ఏదైనా. డ్రగ్స్ అనేవి దీంట్లో కాదు. సిగరెట్ అనేది మోస్ట్లీ వీఆర్ టాకింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఆ టొబాకో అనే సబ్జెక్ట్ లోనే మనం కన్ఫైన్ అవుతాం స్మోకింగ్ వరకు. మేడం ఇంకోటి ఈ అదే టొబాకో అంటే పండిస్తారు కదా, పంటనే కదా ఆకు. లీఫ్. అయితే మా చుట్టుపక్కల విలేజెస్ లో నేను ఇదివరకు అంటే ఒక విలేజ్ లో చేసిన చుట్టుపక్కల ఆ పంటను బాగా పండిస్తారు. ఆ పంట చేతికి వచ్చినప్పుడు దాదాపు మా స్టూడెంట్స్ 50% స్కూల్ కి రారు. ఎందుకు అని అంటే అది అంటే ఆకు తెంపడము, దానికి తాళ్ళకి గుచ్చి ఆరబెట్టడము, ఆ వర్క్ అంతా చేస్తుంటారు. అంటే ఫర్ డే 400 300 ఇస్తారు ఆ పిల్లలు. మరి ఆ పిల్లలకి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి. అసలు బాటమ్ టు టాప్ ఎనీవన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ ఉంటది కదా. అసలు ఏ ఎఫెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది? ఇట్స్ జస్ట్ అంటే ఆకులు కోయడం, వాటిని ఆరబెట్టడము, ఇదంతా చేస్తుంటారు ఆ పిల్లలే, స్టూడెంట్స్ ఆరబెట్టడంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు క్యూరింగ్ అనే ప్రాసెస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు కొన్ని దగ్గర ఏం చేస్తారంటే ఊరికే ఆ టొబాకో అదే ఆ ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఆ కట్టలు ఉన్నాయో అవి తీసుకొచ్చి సన్ డ్రై చేసేసి ఎండబెట్టేసి వాటిని మన విస్తరాకుల్లాగా చుట్టేసి మార్కెటింగ్ ఇండస్ట్రీస్ కి పంపించేస్తారు. కొన్ని దగ్గర ఏమవుతుంది తెలుసా, ఈ థర్డ్ పార్టీ అవుట్ సోర్స్ చేస్తారు కదా, ఈ ఆకుల్ని అక్కడ కూడా సైన్స్ ఉంది. ఈ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టొబాకో తీసుకొచ్చి దాన్ని క్యూరింగ్ చేస్తారు. అంటే ఏంటంటే ఆకులన్నిటిని ఎండబెట్టేసి ఎండిపోతున్న అంటే డైరెక్ట్ గా హీట్ కి ఎక్స్పోజ్, అంటే ఎండకి ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని ప్రోగ్రామ్డ్ గా హీట్ చేస్తారు. దానికి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే చెక్క ఇట్లాంటివన్నీ తీసుకొని మనం మామూలుగా పొగ పెడతాం కదా, అట్లాంటి పొగ పెట్టి ఎంతవరకు బర్న్ అవ్వాలి, ఒక్కొక్క ఆకుకు నిర్దిష్టమైన అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ ఏదైతే ఉన్నాయో ఈ రకరకాల సిగరెట్లలో, ఈ ఫ్లేవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? సిగరెట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ సిగరెట్. ఈ ఫ్లేవర్స్ దాని లోపల ఉన్న షుగర్ బర్న్ అయినప్పుడు మీకు ఆ పిహెచ్ మెయింటైన్ అవుతూ మీకు ఆ ఎఫెక్ట్ వస్తుంది కదా. ఎంత షుగర్ ఉండాలి ఆ ఆకులో అనేది ఆ క్యూరింగ్ ప్రాసెస్, ఆ పొగ పెట్టి దాన్ని క్యూరింగ్ చేసే ప్రాసెస్ ఉందే, అప్పుడు నార్మల్ గా న్యాచురల్ గా ఎక్స్పోజ్ అవుతారు కదా. ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఏ స్టేజ్ లో ఎక్కడున్నారు అనేది మ్యాటర్స్. మరి నిజంగా మేడం, పిల్లలకు తెలియకుండా పేరెంట్స్ కూలీ చేసే వాళ్ళు అట్లుంటారు కాబట్టి వీళ్ళు పిల్లలు ఎట్లా అంటే ఒక 1 వీక్ పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, డ్రెస్ కొనుక్కోవడము ఇలాంటి ఆలోచించి మాక్సిమం ఒక 2 నెలలు ఆ పని ఉంటే గనక ఒక నెల రోజుల వరకు అసలు స్కూల్ కి రారండి ఆడపిల్లలు మగపిల్లలు. అంటే వాళ్ళకి తెలియదు కదండి, చిన్న అంటే అదే దీని వెనుక ఇంతగా ఉంటుంది అసలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం నిజం తెలిసినా కూడా ఏం చేయగలరు? ఇప్పుడు వాళ్ళు చదువుకునే వయసులో ఉన్న పిల్లలు అక్కడికి వెళ్ళి వర్క్కి వెళ్తున్నారంటే అది అది చాలా లోతైన సమస్య. ఇట్స్ మోర్ దాన్ జస్ట్ అవేర్నెస్. ఇట్ ఈస్ ఫైనాన్షియల్, ఎకనామికల్, వాళ్ళు వచ్చే బ్యాక్ డ్రాప్ కానివ్వండి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఆకలితో ఉన్న వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు ఈ పదార్థంలో ఫ్యాట్ ఉంటుంది, దీంట్లో ఇలాంటి ఆయిల్ వాడకూడదు అని చెప్పటం ఏం పని చేస్తుంది వాడికి? తెల్లారు లెగిస్తే దే హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్ అగైన్. వాళ్ళు కడుపు నిండాలంటే పని చేయాలి కదా. సో మీరు అందుకే నేను చెప్పింది ఈ 100 పేజీలు సారాంశం చెప్పిన చివరికి 3 లైన్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, అది ఒక్క లైనే చెప్పాలి. ఇట్ కాజెస్ క్యాన్సర్ అనో, ఇట్ కాజెస్ డెత్ అనో. మీరు 100 పేజీలు చెప్పినా ఆ 3 చెప్పాలి. ఆ 3 మనకు ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఎంత లోతుగా ఉంటుంది, దానిలో ఏమేమి ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకొని ఉండొచ్చు, కానీ చదువుకునే వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళ వచ్చిన బ్యాక్ డ్రాప్ కానీ ఇట్ విల్ నాట్ అలౌ దెమ్ టు స్టే ఎట్ హోమ్. అంతే. అది ఇంకా చాలా లోతైన ప్రాబ్లం. థ్యాంక్ యూ హర్షిత. నెక్స్ట్ మీరు లీడింగ్ కాజ్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ అన్నారు కదా, ఇది అసలు చాలా మందికి తెలియదు. మామూలుగా స్మోకింగ్ అనగానే క్యాన్సర్ లేకపోతే రెస్పిరేటరీ డిసీజ్ అని తప్ప లీడింగ్ కాజ్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ అని
ఇప్పుడు చాలా మంది స్మోక్ లో ఉండేది కూడా ట్రిగ్గర్సే. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు ఇందాక ఆవిడ చెప్పారు. ఒక ఆయన 8 ఇయర్స్ వరకు ఆయనకి ఏం ఎఫెక్ట్ పడలేదు. ఇంకొకరు చాలా ఎర్లీ స్టేజ్ లోనే ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని. సో ఇవన్నీ ఇప్పుడు కొన్ని కెమికల్స్ మనం ట్రాక్ చేయగలం. మనకి తెలుసు. ఇప్పుడు ఇది సిగరెట్ ప్యాకెట్ నేను తీసుకొచ్చాను నిన్న. దీంట్లో ఎక్కడా కూడా ఈ ఫలానా ఒక జస్ట్ ఇంజూరియస్ అని ఒక చిన్న వార్నింగ్ ఉంది తప్ప ఎఫ్డిఏ నామ్స్ ప్రకారం ఎక్కడా కూడా దీంట్లో ఫలానా ఇంగ్రీడియంట్ ఉందని అసలు ఎక్కడా లేదు. ఈ ఇంగ్రీడియంట్ ఏ ఇంగ్రీడియంట్ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ వస్తుందని కూడా అసలు ఎక్కడ చెప్పరు. అండ్ అలాంటి అన్ని మెన్షన్ చేయాలి అన్న చట్టాలు కూడా ఏం లేవు టు బి ఆనెస్ట్. జస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ పోస్ట్ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల డేటాను 20 సంవత్సరాల డేటాను ఎవరన్నా తీసుకొని ఇందాక మనం చెప్పినట్టు విజిల్ బ్లోయర్ ఆర్టికల్స్ ఎవరన్నా రాసి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి తెలియటమే తప్ప అట్లా చాలా జరుగుతుంటాయి. చాలా కెమికల్స్ కి ఇప్పుడు బాడీ చాలా కాంప్లెక్స్ ఆర్గాన్ కదా మనకి. ఎనీథింగ్ కెన్ ట్రిగ్గర్ ఎనీథింగ్. వన్స్ బ్యాడ్ కాంపోనెంట్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సిస్టమ్ ఇట్ కెన్ ట్రిగ్గర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒకటి ఇంకొకటి ఇంకో దానికి దారి తీయొచ్చు కదా. ఇట్స్ ఇన్ఎవిటబుల్. యా యాక్చువల్ గా ఈ కైని అనేది ఒకటి ఉంటుంది కదా. యా యా యాక్చువల్ గా ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే మా ఫ్యామిలీలోని సిగరెట్ కంటిన్యూ స్మోక్ చేసే వాళ్ళు అది స్టాప్ చేసి ఇది అంత ఇదేం కాదు దాని రిలేటెడ్ కాదు అని అంటున్నారు. అది నిజమేనా అండి? బోత్ ఆర్ నాట్ సేమ్ No సిగరెట్ two అండ్ products కైని? I don't know that straightforward. కానీ no two products can never be same. ఇప్పుడు ఒక ఓకే దాని ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఓ దాని ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ అవేమీ ఓకే కూడా ప్రోడక్ట్స్ కాదు కదా. యా అవును అవును మీరు అనేది అంత ఒక అంటే జర్దా ఆ టైప్ ఆఫ్ ప్రోడక్టే కదా. కైని జర్దా కైని అదే కదా. కైని అంటారు. రైట్ అది అంతా యా నోట్లో కైని పెట్టుకుని ఇది చేస్తుంటారు. ఎక్కడ పెడితే అక్కడ స్పిట్ చేస్తుంటారు. దానివల్ల చుట్టూ ఉండే వాళ్ళకి ఇబ్బంది, రెండోది అది వాడే వాళ్ళకి కూడా ఇబ్బంది. నేను చూసాను అలాంటి పర్సన్ ఒక ఆయన్ని కూడాను మా కాలేజీలో. ఏంటమ్మా సావిత్రమ్మ కైని తీసుకుంటే ఏం సిగరెట్లు ఆల్రెడీ కొంచెం చవక కూడా దాని మీద అంటాడు ఆయన. ఎస్ మ్యామ్ అదే చెప్తున్నారు యాక్చువల్ గా సిగరెట్ లాగా ఇట్స్ నాట్ సిగరెట్ ఇంజూరియస్ అట్లా కాదు అని. అంటే ఇట్ అట్లా ఈస్ చీపర్ అని ఐ ప్రిఫర్ దిస్ బికాస్ ఇట్ ఈస్ చీపర్ అన్నాడు. ఒకటే మాట. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చీప్ నెవర్ ఫాలోస్ బెస్ట్. అసలు ఇంత స్క్రూటినీ ఉండి ఇంత రీసెర్చ్ ఉన్న సబ్జెక్ట్ లోనే ఇన్ని లూప్ హోల్స్ ఉన్నప్పుడు చీప్ గా దొరికే ప్రోడక్ట్ లో అంతా బాగుందనేది ఎవరో చెప్తే ఎలా నమ్ముతాం? అసలు అది ఏంటది? అది ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అని మనకైతే తెలియదండి వాళ్ళు ఎందువల్ల ఇప్పుడు నేను చైన్ స్మోకింగ్ వల్ల ఈ ఆల్కహాల్ వల్ల పోయారేమో మా ఇంట్లో వాళ్ళు అని నేను అనుకుంటాను. ఏమో ఐ డోంట్ నో. అది నిజంగా మీరు అన్నట్టు ఎవరు ఎందుకు దేని వల్ల పోతారో చెప్పలేము. ఎవరు ఎన్నో చెప్పలేము. వాళ్ళు 100 ఏళ్ళు బతికి ఉండొచ్చు. బట్ ఫీలింగ్ ఒకటి అట్లా మైండ్ లో ఉండిపోతుంది. అలాగే ఏంటంటే నాకు అతన్ని చూస్తే అనిపించేది కైని వల్లే పోయాడేమో అని అట్లా అనిపించేసింది. 24 గంటలు వేసుకునేవాడు ఆయన. అంటే తెచ్చి పెట్టుకునేవి సంథింగ్ విచ్ వీ కెన్ అవాయిడ్. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటమే ఉత్తమం. అలవాటైపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో దాన్ని రెగ్యులేట్ చేసుకోవటం సాధ్యమైనంత వరకు. 10 తీసుకునే దగ్గర ఒకటి అట్లా రెగ్యులేట్ చేసుకుంటూ ఉండడం. మనకి అంటే మీకు ఫారిన్ కంట్రీస్ లో విమెన్ ఎక్కువగా తీసుకుంటారేమో, కానీ ఇండియన్ కాంటెక్స్ట్ లో చూస్తే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ లోని మెన్ ఎక్కువ తీసుకుంటారు. విమెన్ అంత తీసుకోరు. మీకు లోవర్ మిడిల్ క్లాస్ తర్వాత హై క్లాస్ సొసైటీస్ లో విమెన్ అంత తీసుకుంటారేమో, కానీ జనరల్ గా మిడిల్ క్లాస్ లో మెన్నే ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకి షోవినిజం ఉంటుంది. ఏమి చెప్పినా వాళ్ళు వినరు. అంత ఇరిటేట్ అయిపోతారు, కోపాలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అంచేత ఏమవుతుందంటే చాలా సఫర్ అవుతారండి. ఈ వయసెస్ ఉన్న వాళ్ళతోటి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళతోటి చాలా కష్టం సంసారాల్లో. అది ఏం చెయ్యలేము. గవర్నమెంట్ మీరు ఇందాక అన్నట్టు గవర్నమెంట్ తీసుకోవాలండి ఇలాంటి వాటి పట్ల. సరే ప్రోయాక్టివ్ గా ఉండవలసింది గవర్నమెంట్స్. వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ దేర్ ఎజెండా, పర్సనల్ ఇంట్రెస్ట్ అన్ని ఉన్నాయి వాళ్ళకి. అదో పెద్ద నెక్సెస్, మనం ఏం చేయలేము దాన్ని. ఇది చాలా బిగ్ ప్లేయర్స్ ఉంటారు సాహిత్య గారు దీంట్లో. ఇదంతా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీ ఇది. అంటే ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడైతే అంత డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుందో లాబీ లేకుండా ఎలా ఉంటది అసలు. కింద నుంచి పై దాకా కంటిన్యూస్ గా ఇక్కడైతే ఇప్పుడు చూడ మద్యం అన్నారా, మద్యం మొత్తం లాబీ అందరూ పాలిటీషియన్స్ చేతిలోనే ఉన్నారు. వాళ్ళందరూ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళందరూ మొత్తం ఇవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి.
అంటే అంతే దే కదా! ఆర్ అంటే ఇప్పుడు యా ఎక్కడ ఎక్కడ వేరే దేర్ ఈస్ మనీ. అందుకే నేను ఇందాక ఒక స్లైడ్‌లో చెప్పినప్పుడు ఎథికల్ కన్సర్న్ చాలా ఉంటది ఈ టైప్ ఆఫ్ దీంట్లో. యా అది ఎఫ్‌డీఏ కూడా ఛాలెంజే. బికాజ్ ఇప్పుడు ఆహ్, అంటే కొద్దిగా లిటిల్ డీవియేషన్ ఫ్రమ్ ఎథిక్స్ చేయడమే కదా ఇది. సో, అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఔట్ రైట్‌గా ఎళ్లి ఎంతమందితోని ఫైట్ చేయగలుగుతారు? ఆ ప్రాబ్లమ్ కంటిన్యూయస్‌గా ఉంటది ఇండస్ట్రీలో. ఫ్యామిలీ ఎకానమీ దెబ్బతింటుంది, ఫ్యామిలీలో హెల్త్ దెబ్బతింటుంది, నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్ దెబ్బతింటారు, సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దీస్ పాలిటిషియన్స్ మింట్ మనీ విత్ దీస్ థింగ్స్. అది కోపం వస్తుంది, ఒక చాలా పాయింట్ కోపం వస్తుంది. భలే పాయింట్ చెప్పారు సావిత్రి గారు. నేను ఇందాక అది మిస్ అయిన పాయింట్. కాకపోతే ఓవర్ రైట్ అయింది ఒక దగ్గర. మనం మీరు ఎకానమికల్ గా దెబ్బతింటారు అన్నారు చూసారా? నేను దట్ ఈస్ వేర్ అంటే అడిక్టివ్ అనేది పక్కన పెడితే మీకు మందు కంపారిటివ్లీ కాస్ట్లీ హ్యాబిట్ కదా సిగరెట్ కంటే కూడా. సో సిగరెట్ ఈస్ మోర్ ఆర్థికంగా చూస్తే కూడా మోర్ బహుశా వర్స్టైల్ అయి ఉండొచ్చేమో ఐ థింక్. ఎకానమీ డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ ఈ అంటే రెండు కలిపి తీసుకుంటారండి, ఇది కలిపి అది కూడానండి. ఎందుకంటే కలిపి తీసుకోవటం ఇంకా డేంజరస్. ఎందుకో తెలుసా? ఈ సిగరెట్స్ తాగేవాళ్ళు మీరు ట్రెండ్ చూడండి ఓవర్ ద ఇది. ఈ సిగరెట్ తాగేవాళ్ళు ఎక్కువ, సిగరెట్ ఓన్లీ తాగేవాళ్ళు, ఓన్లీ సిగరెట్ తాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ సిగరెట్ తాగే వాళ్ళలో మీరు అన్నట్టు మేజర్ ట్రెండ్ వాళ్ళు ఎక్కువ కలిపి తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతారు, మళ్ళీ సిగరెట్ కూడా తాగుతారు. దిస్ ఈస్ సంథింగ్ సిగరెట్ ఇండస్ట్రీ విల్ నాట్ టెల్ యూ. దే నాట్ కంఫర్టబుల్ టెల్లింగ్ దిస్. ఎందుకంటే దే యూజువల్లీ రెండు తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ సిగరెట్ రెండు కలిపి ఎందుకంటే నేను కొన్ని రోజులు ఆ ఫీల్డ్ లో వర్క్ చేశాను. విష సంస్కృతి వ్యతిరేక వేదిక అని ఏదో పెట్టి కొన్నాళ్ళు ఆవేశపడి తర్వాత ఏమీ చేయలేనని అర్థమయ్యి వదిలేసి ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు రిటైర్ అయ్యాక. కానీ నేను ఈ కలిపి తీసుకునే కేసులే చాలా చూశానమ్మా. సో అందుకని ఆ ఆస్పెక్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఇప్పుడు అది అంటే ఆ సిగరెట్ ఎవరైతే స్మోక్ చేస్తుంటారో ఆ దారెంబట కొంచెం ఆ దరిదాపుల నుంచి వెళ్తుంటేనే ఆ స్మోక్ అసలు ఆ వాసన మనం భరించలేము. ఆ తాగే వాళ్ళు ఎలా భరిస్తుంటారో అర్థం కాదు అసలు. అది కష్టమే. ఇప్పుడు నేను ఊరికే మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. అసలు ఇది అంటే చాలా కాలం చేసిన ఐ డోంట్ స్మోక్. మా ఇంట్లో కూడా ఎవరు స్మోక్ చేయరు. సో ఇప్పుడు ఇది డిఫరెంట్. ఐ నెవర్ సీన్ దిస్ వన్. సో నోట్లో పెట్టుకున్నాక అసలు 2 నిమిషాలు నాకు కాఫీ టేస్ట్ తెలియలేదు. నేను అనుకున్నా అంటే ఇదేంటి ఇంత డిఫరెంట్ గా ఉంది అని. అండ్ ఐ థింక్ ఇదేదో సమ్ కైండ్ ఆఫ్ సిన్నమన్ అడిటివ్ ఉంది దీంట్లో. కొంచెం సేపు నాకు ఒక 5-10 మినిట్స్ ఆ కాఫీ టేస్ట్ తెలియదు, ఆ రకంగా అనిపించింది. సో అలాంటిది ఈ ప్యాకెట్ ఇక్కడ ఉంటే కూడా కంటిన్యూస్ గా స్ట్రాంగ్ ఇది చుట్ట కూడా తీసుకొచ్చాను. సో చూపిద్దామని. సో చాలా స్ట్రాంగ్ ఉంది ఆ స్మెల్. ఇంకా అసలు రోజు 10 మంది దగ్గర తాగే వాళ్ళ దగ్గర కూర్చుంటే కొంచెం కష్టమే తీసుకోవడం అలవాటు లేకపోతే. ఈ మధ్య అంటే విలేజెస్ లో గానీ మన అంటే మనం ఉండే ఏరియాలలో చిన్న చిన్న షాప్స్ దగ్గర ఏదైనా అర్జెంట్ ఉండి మనం చిన్న ఏమన్నా తీసుకొచ్చుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఈ సాయంత్రం 7 నుంచి స్టార్ట్ అవుతారు పిల్లలు. ఎవరి చేతిలో చూసినా సిగరెట్ ఉంటది. అంటే ఆ షాప్ దగ్గరికి వెళ్లే లోపు ఆ వాసన అసలు భరించలేకపోతాం. అవును, దట్స్ ట్రూ. చాలా స్ట్రాంగ్ గా ఉంటది. వాళ్ళు అసలు ఎలా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారో అసలు అర్థం కాదు. అంటే మీరు సీరియట్ గా ఇలా అంటున్నారు కదా అసలు. నేను మొన్న వీకెండ్ ఊరికే సరదాగా బీచ్కి పోయాను. అక్కడ చాలా మంది మేరో అంటే ఉంటాయి కదా, అంటే మాకు ఇక్కడ లీగలైజ్డ్ రిక్రియేషనల్ డ్రగ్స్. సో అసలు అక్కడైతే మీరు 2 నిమిషాలు కూడా అసలు మీరు కూర్చోలేరు. కాంట్ ఈవెన్ సెట్ దేర్ ఫర్ లైక్ 10 మినిట్స్. చాలా స్ట్రాంగ్ గా ఉంటది వీడి ఫ్లేవర్ అయితే. ఇంకా ఇది మీకు సిగరెట్ కంపారిటివ్లీ ఇక బెటరు. ఏదేమైనా అలవాటు లేకపోతే ఆఫ్ కోర్స్ మనం తీసుకోలేం కదా. అది చాలా ఇట్స్ వెరీ ఐ మీన్ చాలా ఐ కెన్ రిలేట్ వాట్ యుర్ టాకింగ్ అబౌట్. మేడం నేను యుఎస్ మా డాటర్ ఉన్నప్పుడు వచ్చిన అయితే పక్కన స్టూడెంట్స్ అమెరికన్స్ వాళ్ళు అదే గంజాయి పడుతుంటే అది ఏంది వాసన ఎక్కడి నుంచి వస్తుందని మన ఇండియన్ అంతా చూస్తుంటారు కదా ఎక్కడ ఎవరు పడుతున్నారని. మా అమ్మాయి పట్టుకొని వెళ్ళింది నువ్వు ఎవరిని ఏమనొద్దని. అంటే అది అంటే చుట్టుపక్కల ఎంత వ్యాపిస్తుంది అది స్మెల్. చాలా స్ట్రాంగ్ గా ఉంటది అసలు.
అది అలవాటు లేని వాళ్ళు కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాం. ఆబ్వియస్లీ మనం తీసుకోలేము, ఎక్కువసేపు అసలు అక్కడ ఉండలేము. ఇట్స్ ట్రూ ఫర్ సిగరెట్ అండ్ ఇట్స్ ట్రూ ఫర్ ఎనీ అదర్ రిక్రియేషనల్ డ్రగ్ ఆల్సో. మేడం మరి అంటే అంత డెవలప్మెంట్ కంట్రీలో గంజాయి తీసుకోవద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు అని యూత్ ని అంటే స్కూల్స్ కి వెళ్ళి అట్లా చేసి అక్కడ ఏమన్నా ఉన్నాయా ప్రోగ్రామ్స్? అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే కంప్లీట్ గా ప్రివెంట్ చేయటం కాకపోయినా కంట్రోల్ మెజర్స్ అన్ని దగ్గర చేస్తారు, ఎవరి లెవెల్లో. ఇప్పుడు చాలా చిన్న కార్టన్ మీద కూడా ఇట్ ఈస్ ఇంజూరియస్ అని రాస్తున్నారు కదా. సో ఈరోజు అట్లానే స్కూల్స్ లో చెప్తారు ఇది బ్యాడ్ అని. బట్ ఏంటంటే ఇప్పుడు చిన్న లైటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, రోజుకి 4-5 కప్పులు తాగే అలవాటు ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం చిన్న చేసి షుగర్ మరి ఎక్కువ తాగుతున్నాను. మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీలో షుగర్ పడిద్ది కదా. సో కంట్రోల్ చేసుకోవడం కోసం 4 కప్పులు తాగేదాన్ని 2 కప్పులు, కప్పు సైజ్ తగ్గించి కొన్నిట్లో షుగర్ వేసుకోకుండా కొన్నిట్లో షుగర్ వేసుకొని ఇలా మనం కూడా చేస్తాం కదా మనకుండే లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ లో. సో అది కూడా అంతే. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వన్స్ యూ గెట్ ఎడిక్టెడ్ టు ఇట్, అది చాలా పెద్ద ఛాలెంజే. చిన్న కాఫీ పొద్దున్నే తాగకపోతే నా వల్ల కాదు, సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాడు ఛాలెంజే ఆబ్వియస్లీ. ఎంత బ్యాడ్ అని చెప్పినా కూడా. అండ్ మోర్ ఓవర్ మనం ఇందా చెప్పుకున్నట్టు దీంట్లో ఎఫెక్టివ్ మార్కెటింగ్ కూడా. కాఫీ వర్సెస్ సిగరెట్ ఈస్ నాట్ అన్ ఐ టు ఐ కంపారిజన్. కాకపోతే ఏంటంటే ఆ ప్రాసెస్ చెప్పడం కోసం చెప్పాను అంతే. ఏదైనా ఎడిక్షనే కదా అని. అంటే ఎవరికి వాళ్ళు మైండ్ స్ట్రాంగ్ అవుతే తప్ప రిజల్ట్ ఉండదు. కష్టం అంతే. బయట నుంచి కంట్రోల్ చేయటం అంటే మీరు కాస్ట్ కంట్రోల్ చేయొచ్చు, ట్యాక్స్ ని కంట్రోల్ చేయగలుగుతారు, ప్రోడక్ట్ బాగా ఎక్స్పెన్సివ్ ఉండి తక్కువ మంది ఎఫోర్డ్ చేసేటట్టు చేయగలుగుతారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, ఆల్టర్నేట్ మెజర్స్ ఒకవేళ స్మోకింగ్ కాకపోతే ఇంకేం చేయొచ్చు ఇవన్నీ చేస్తారు. అండ్ ఇవన్నీ చేస్తే కూడా ఎక్కడో అది మనలోనే రావాలి. ఇది బ్యాడ్, ఏదైనా హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇందాక సావిత్రి గారు చెప్పినట్టు కొన్ని ఫ్యామిలీస్ లో చైన్ స్మోకర్స్ ఇప్పుడు ఈ బాక్స్ $2 ఉంది, చాలా మామూలు ఏదో డెమో కోసం తీసుకొచ్చాను. జనరల్లీ $5 ఉంటుంది, $10 ఉంటుంది. రోజు 2 పెట్టెలు 3 పెట్టెలు కాల్చే వాళ్ళు ఉంటారు. సో ఎకనామికల్ గా కూడా చాలా మందికి వైబుల్ కాకపోవచ్చు. సో ఎవరికి వాళ్ళు పర్సనల్ గా వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా అంతే, ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్టివ్ హ్యాబిట్ ఇట్ ఓన్లీ వర్క్స్ ఎట్ ఎ పర్సనల్ లెవెల్. ట్రూ. థ్యాంక్ యూ బాసిత. వండర్ఫుల్ అండ్ క్లియర్ ప్రెజెంటేషన్ తో పాటు మా క్వశ్చన్స్ కి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ దేవి. ఏమన్నా కాంట్రడిక్షన్స్ ఉన్నా కూడా రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఇది బాగాలేదని కానీ నేను ఎవరైనా తప్పులు కూడా చెప్పుండొచ్చు. సో ట్రై టు కరెక్ట్ చేసే ప్రయత్నం, అంటే ఈవెన్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఇట్. నాకు రాంగ్ ఉంటే కూడా చెప్పండి, యాడ్ యువర్ క్వెరీస్ ఆల్సో. మేడం థ్యాంక్ యూ. అంటే నేనైతే కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్, కొన్ని పిచ్చి క్వశ్చన్స్ కూడా అడిగి ఉంటాను. కానీ లేదండి అసలు నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. విజయలక్ష్మి గారు అసలు ఇక్కడ ఎవరు ఎక్స్పర్ట్సే లేరు. అసలు ఎక్స్పర్ట్ అనే క్వశ్చనే లేదు ఇక్కడ. నాకు ఇప్పుడు ఇందాక సావిత్రి గారు చెప్పిన పాయింట్ నేను చెప్పలేకపోయాను కదా, ఎకనామికల్ అనేది నేను తీసుకోలేక, కానీ చాలా వ్యాలిడ్ పాయింట్. సో మీకు కొంత తెలుసు, అందుకే నేను ఫస్ట్ చెప్పేటప్పుడే చెప్పాను అసలు అన్నీ తెలిసిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మీకు కొంత తెలుసు, నాకు కొంత తెలుసు, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎసెన్స్ కదా. మనందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు వాట్ ఐ నో నేను చెప్తాను, మీకేం తెలుసో మీరు చెప్తారు. సో this contributes for the better society. I think that is the foundation for what we are talking today. There is no expectation. నిన్ననే మేము స్కూల్లో ప్రమాణం చేయించాము, ప్రతిజ్ఞ. ఏంటంటే సిగరెట్, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎక్కడైనా గంజాయి లాంటిది అమ్మే వాళ్ళు ఉంటే ఒక టోల్ నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ కి మీరు ఫోన్ చేయొచ్చు అని మేము స్కూల్లో స్టూడెంట్స్ కి. అరే ఇట్లా నాకు ఏంటంటే ఒక బాధ, మా దగ్గరే ఫస్ట్ క్లాస్ నుంచి ఉండి 10th క్లాస్ వరకు చదివిన పిల్లోడు బయటకు వెళ్ళి ఇంటర్మీడియట్ తర్వాత ఒక డ్రగ్స్ కి, ఒక గంజాయికి, ఒక సిగరెట్ కి అలవాటు పడి వాడు హెల్త్ పాడైపోతే, మా పిల్లలు అన్నట్టే మా దగ్గర ఒక 10 years ఉంటాడు స్టూడెంట్ గా, అంటే మేము వాళ్ళతోని అంత ఇదైపోతాము, అంటే మా చైల్డ్ లాగా అయిపోతాం కదా. వాళ్ళు అరే యూత్ ఇట్లా అయిపోతుంది ఎందుకు, వాళ్ళని ఎట్లా ఏ విధంగా వాళ్ళకి మంచి తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి, అంటే చెప్తే వింటారా? అంటే నేను పేరెంట్స్ వచ్చినప్పుడు మాక్సిమం మాట్లాడుతుంటాను,
పిల్లల్ని బాగా కనిపెట్టుకొని ఉండండి, మా దగ్గర ఉన్నంతసేపు బాగుంటారు, ఆఫ్టర్ 4 తర్వాత మీ ఇండ్లలోకి వచ్చిన తర్వాత ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ యూతే కదా రేపు ప్రతి కంట్రీ భవిష్యత్తు కూడా. అసలు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు ఎందుకు వీళ్ళ పట్టించుకోవట్లేదు అనేదే కొంచెం బాధ. అది మీరు ఇండియాలో అనుకుంటున్నారు గానీ, అసలు అమెరికాలో కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ అది. ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ సొసైటీ, అందరూ చదువుకున్న వాళ్ళు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటది. ఇంత అడ్వాన్స్డ్ సొసైటీ ఉండి, ఇంత ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఉండి, ఇంత ఆర్గనైజ్డ్ ఉన్న కంట్రీలో మనకి స్కూల్‌కి పిల్లలెళ్ళే పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. కంటిన్యూయస్‌గా ఈమెయిల్స్ పంపిస్తారు. పలానా పిల్లలు టొబాకో చేస్తున్నారని, లేకపోతే వేపింగ్ అని. కంటిన్యూయస్‌గా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ హై స్కూల్ లెవెల్‌లో, మిడిల్ స్కూల్ లెవెల్‌లో కూడా జరుగుతుంది. అది యూనివర్సల్ ప్రాబ్లమ్. వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్స్‌లో డిఫరెన్స్ ఉండొచ్చు. అంతే ఆ ల్యాండ్‌స్కేప్‌లో డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప, బట్ ఇది ఇట్స్ నాట్ జస్ట్ యూ. యాజ్ ఐ సెడ్ అసలు ఈ మొత్తం స్టోరీలో సక్సెస్ ఆఫ్ ద టొబాకో ఇండస్ట్రీ మార్కెటింగే. వాళ్ళ మార్కెటింగ్, ద వే దే సెట్ ద నేరేటివ్, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ నేరేటివ్ ని ఎంత బాగా వాళ్ళు ఎఫెక్టివ్ గా బిల్డ్ చేశారు అనేది చాలా ప్రైమ్ ఇక్కడ. ఏం చేయలేము. అథారిటీస్ ఇంకా అగ్రెసివ్ గా ముందుకు వచ్చి ఇండస్ట్రీ తాలూకు ప్రెషర్ ని, ఆ లాబీ తాలూకు ప్రెషర్ ని హ్యాండిల్ చేసి వాళ్ళు కట్ చేయాలనుకుంటే తప్ప 100% సిన్సియర్ గా అది జరిగితే తప్ప చైల్డ్ లెవెల్ నుంచి లేకపోతే చాలా కష్టం. అది అందుకే కదా ఆ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు కూడా 21st సెంచరీ ఇదే కంటిన్యూ అయితే 1 బిలియన్ పీపుల్ జస్ట్ బికాస్ ఆఫ్ టొబాకో అండ్ టొబాకో ప్రోడక్ట్స్ చనిపోయే పాసిబిలిటీ ఉందనే స్లైడ్ మనం వేసాం కదా స్టాటిస్టిక్స్. చాలా ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ గ్లోబల్ ఇష్యూ గోయింగ్ ఫార్వర్డ్. ఇదంతా కూడా గవర్నమెంట్ ఎవరైతే ఉందో ప్రతి కంట్రీలో ఫామ్ చేసే వాళ్ళకి తెలియదా? తెలిసి ఉండి కూడా అంటే తెలిసి గోతులు తవ్వుకోవడమే కదా అది. ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఏం చేయగలరు? ఎంత ఇప్పుడు పాలిటీషియన్స్ చట్టాలు చేస్తారు, పీపుల్ హూ ఆర్ ఇన్ పవర్. సో వాళ్ళు కూడా వాళ్ళ పైన లాబీ ఉంటది కదా, బిజినెస్ లాబీ ఉంటది కదా. సో వై వుడ్ దే ఇప్పుడు ఒకడో ఇద్దరు ఎవరైనా ఎక్కడో చేస్తే, ఇప్పుడు భూటాన్ చేసింది కదా అట్లానే, దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్లీ బ్యాన్ ఈ ప్రోడక్ట్స్ ఎక్సెప్ట్ ఏదో కొద్దిగా రిక్రియేషనల్ పర్పస్ పెట్టారు. అవి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా హెవీ డ్యూటీ ఉంది. మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ తెచ్చుకునేలాగా లేకుండా చేశారు. కొన్ని కంట్రీస్, నెదర్లాండ్స్, ఏవో కొన్ని కంట్రీస్ కూడా చేస్తున్నారు, స్ట్రిక్ట్ నామ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సారాయి, మందు ఇవన్నీ బ్యాడ్ డే చేయగలిగారా? ప్రివెంట్ చేయగలుగుతున్నావా? ఎన్ని తీసుకొచ్చినా మళ్ళీ తిరిగి తాగేవాళ్ళు తాగుతున్నారు. ఏం చేయలేకపోతున్నారు కదా. అంతే కంటిన్యూస్ ఛాలెంజ్ ఇది. ఇది ఇండస్ట్రీకి అంత వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేసుకోవటం, వాళ్ళ ఇన్నోవేటివ్ ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నట్టు అథారిటీస్కి అది కంటిన్యూస్ ఛాలెంజ్ ఉంటుంది. అది ఆ ప్రోడక్ట్ ఉన్నంత కాలం ఉంటుంది. ట్రూ బాసిత, చాలా టైం తీసుకున్నాము మీది. ఇంకా సాటర్డే థ్యాంక్ యూ. అవును, మీరు ఇంకా కంక్లూడ్ ఏమైనా చేద్దాం. కాంట్రడిక్షన్స్ ఉంటే కూడా దేవి, నేను సెషన్ మొత్తం చాలా స్పీడ్ గా చెప్పేశాను. అస్సలు లేదు, చాలా క్లియర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అస్సలు లేదు. ఎందుకంటే నేను అందుకే బుల్లెట్ పాయింట్స్ లాగా రాయకుండా కొద్దిగా ఎక్కువే రాశాను స్లైడ్స్ లో కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ 20 minutes లో చెప్దాం, అంతసేపు ఎవరు ఉంటారులే అనుకున్నాను. కానీ చూస్తే టైం మోర్ దాన్ 40 minutes అయ్యింది. అప్పుడు అందుకే అవుతుందనే చాలా స్పీడ్ గా కూడా చెప్పాను. అది మొత్తం ఓవరాల్ గా చాలా డీప్ గా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ అంత టైం పడుతుంది. ఎక్కడ లెంది అని కానీ ఎక్కడ అసలు అలా అనిపించలేదు. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ చాలా బాగుంది. అసలు లైన్ గా మా గ్రూప్ లో వస్తున్నాయి మెసేజెస్, ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవి. మనం కాంట్రడిక్షన్స్ కంక్లూడ్ ఉంటే చేద్దాము. డెఫినెట్ గా రాయండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా డెఫినెట్ గా అది పాయింట్అవుట్ చేయండి, మళ్ళీ నేను అది కరెక్ట్ చేస్తాను. Thank you, Basta. Now I request Padmaja to give out. Good evening, everyone. On behalf of the Essence Group, I extend my heartfelt gratitude to each one of you for being a part of this eye-opening session. A special and sincere thanks to our speaker, Ms. Bhasita Kallam, for shedding light on the often overlooked science behind smoking. From breaking down the chemistry of your cigarette, its paper,
filters, fillers, and additives to revealing the psychological pull of nicotine. And about e-cigarettes, your presentation was detailed, clear, and deeply thought-provoking. You helped us understand not just what smoking is, but why people do it and how engineered and dangerous cigarettes really are. Your explanation on fire-resistant chemicals, flavor additives, and even paper whitening methods opened our eyes to the hidden layers of this harmful habit. Most importantly, you reminded us why we must talk about smoking, because it's preventable and awareness is our strongest tool. Awareness is our strongest tool. To all participants, thank you for showing up with curiosity and concern. Let's carry forward this knowledge and share it wherever we can. Looking forward to many more such meaningful conversations. Thank you once again.